SIPC TSL PRB mock test 10 number 9 reasoning explanation ఒకసారి మనం చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 51. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది. 8 persons A, B, C, D, E, F, G and H are sitting around a circular table such that all of them are facing towards the center. The consecutive alphabetical named persons not sitting adjacent to each other. So what is the meaning of this one? The consecutive alphabetical named persons are not sitting adjacent to each other. సో ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి ABCDEFGH. ఏ రెండు వరుస అక్షరాలు కూడా ఒకదాని పక్కన ఒకరు, అంటే ఒకరి పక్కన ఒకరు కూర్చోవడానికి ఛాన్స్ లేదు. అండ్ 2 persons sit between A and C who faces E. 2 persons sit between A and C who faces E. Only one person sit between A and F. AF మధ్యలో ఒకరు మాత్రమే ఉన్నారు. The number of persons sit between E and F is twice. EF మధ్యలో ఉన్న వాళ్ళు రెండింతలు ఉన్నారు. ఎవరికి? The number of persons sit between C and H. CH మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేస్తే E and F మధ్యలో ఎంతమంది అయితే కూర్చున్నా వాళ్ళు రెండింతలు ఉండాలి. అండ్ when counted from the right of both F and C, D sits exactly between B and G. D sits exactly between B and G. BG మధ్యలో D ఉండాలి. Who does not sit adjacent to E. సో ఇప్పుడు హూ అనే వర్డ్ ఇక్కడ మనకి ఎవరిది వస్తుంది? జీ అనే పర్సన్ వస్తుందండి. ఎవరిది వస్తుంది ఇక్కడ? జీ. జీ అనే వ్యక్తి డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈ. ఈ అనే వ్యక్తికి పక్కనే కూర్చోవడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు దీని అరేంజ్మెంట్ కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే టోటల్ మనకి 8 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ 8 మెంబర్స్ అందరు కూడా ఎటువైపు ఫేస్ చేశారు? సెంటర్ వైపు ఫేస్ చేశారండి. టోటల్ 8 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో అందరూ సెంటర్కి ఫేస్ చేసినప్పుడు మనం బేసిక్గా అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మన రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది. సో మనం ముందే లెఫ్ట్ రైట్ రాసి పెట్టుకోండి. 1 by 1 వెళ్తున్నాను. 2 persons సిట్ బిట్వీన్ A అండ్ C. A, C మధ్యలో ఇద్దరు ఉండాలి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A తీసుకుంటున్నాను, C ఇటువైపు వెళ్తున్నాను అండి, అంటే ఇక్కడ C తీసుకుంటున్నాను. 2 persons సిట్ బిట్వీన్ A అండ్ C. A, C మధ్యలో ఇద్దరు ఉండాలి. హూ ఫేజెస్, హూ అంటే ఎవరు ఇక్కడ? సి. సి ఫేజెస్ ఈ. సి అనే వ్యక్తి ఎవరికి ఎదురుగా ఉండాలి? ఈకి ఎదురుగా ఉండాలి. అంటే ఇక్కడ ఎవరు వస్తారు? ఈ అనే పర్సన్ వస్తారు. రైట్. నౌ ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏఎఫ్ మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. ఏఎఫ్ మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. ఏ టు ఎఫ్ మధ్యలో ఒక వ్యక్తి తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఇటు ఎఫ్ తీసుకోవడం వల్ల ఏం జరిగింది అని అంటే, మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు, కాన్సిక్యూటివ్ ఆల్ఫాబెటికల్ నేమ్డ్ పర్సన్స్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. రెండు వరుస అక్షరాలు వ్యక్తుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పక్క పక్కనే కూర్చోవడానికి ఛాన్స్ లేదు అన్నారు. కాకపోతే ఇక్కడ ఈ ఎఫ్ ఇద్దరు కూడా మనకి ఎక్కడ ఎలా వచ్చారు? పక్క పక్కనే వచ్చారు. కాబట్టి ఇటు ఎఫ్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఇక్కడ ఏ మరియు ఎఫ్ తీసుకుంటున్నానండి. ఇటు ఎఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఏంటిది అంటే 2 అక్షరాలు పక్క పక్కనే వచ్చాయి. కాబట్టి ఇటు ఎఫ్ రాకూడదు, ఇటు ఎఫ్ రావాలి. రైట్. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఈ. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ ఈజ్ ట్వైస్. అంటే ఈఎఫ్ మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ సి అండ్ హెచ్. సిహెచ్ మధ్యలో ఉన్నవారి కంటే ఇద్దరు. అంటే సిహెచ్ అంటే మనకి హెచ్ అనే పర్సన్ ఇక్కడ రావాలి. చూద్దాం ఒకసారి. డి ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ జి. డి ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ జి. హెచ్ అనే పర్సన్ ఇటువైపు అయినా రావచ్చు, ఇటువైపు అయినా రావచ్చు. డి అనే పర్సన్ ఖచ్చితంగా ఎవరి మధ్యలో ఉండాలి? బి మరియు జి మధ్యలో ఉండాలి. సో ఇక్కడ బి రాసుకొని, ఇక్కడ జి రాసుకొని, ఇక్కడ డి రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నారు? హూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈ. సో జి అనే వ్యక్తి ఈకి అడ్జసెంట్ ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జి రావాలి, ఇక్కడ డి రావాలి. ఇక మిగిలింది ఎవరు? హెచ్ అనే వ్యక్తి ఇక్కడ వస్తారు. హెచ్ అనే వ్యక్తి ఈ ప్లేస్లో వస్తారు. అంటే ఈఎఫ్ మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు సిహెచ్ మధ్యలో ఉన్న వారి కంటే రెట్టింపు. సిహెచ్ మధ్యలో ఎంతమంది ఉన్నారు? మనకి ఒకరు ఉన్నారండి. సిహెచ్ మధ్యలో మనకి ఎంతమంది ఉన్నారు? ఒకరు. సో దీనికి ట్వైస్ అన్నారు, ఇద్దరు. కాబట్టి మ్యాచ్ అయిపోయింది. మనల్ని అడిగింది ఏంటిది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ యొక్క స్థానం ఏంటిది? ఎవరి దృష్ట్యా? హెచ్ దృష్ట్యా. సో హెచ్ని ఆనుకొని ఇమీడియట్ లెఫ్ట్. సో ఇమీడియట్ లెఫ్ట్ అనే వ్యక్తి మనకు ఉన్నారు. ఇమీడియట్ లెఫ్ట్, ఎడమను ఆనుకొని. ఇమీడియట్ లెఫ్ట్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది.
right? This is question number 51. Now number 52. In a certain code language, feeding is coded as ECBDJPJ, right? ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. In a certain code language, what they given that is feeding, FEEDING. The word feeding is coded as ECBDJPJ. ECBDJPJ. ఇప్పుడు ఎఫ్ అనేది ఎంత నెంబర్ 6, ఈ అనేది 5, ఈ అనేది 5, 4, I 9, N 14, G 7. మరి ఈ ఎంత 5, C3, B2, D4, J 10, P is 16, J 10. సో ఒకసారి డిఫరెన్స్ చెక్ చేద్దామండి. డిఫరెన్స్ ఎంత ఉందనేది 6, 5 డిఫరెన్స్ -1 ఉంది, రైట్? అండ్ 5, 3 -2, 5 -2 3, 5 -3 2. ఈ మిడిల్ లెటర్ ఏదైతే ఉందో 0 డిఫరెన్స్, అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే ఫోర్త్ లెటర్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నారు. 9, 10 డిఫరెన్స్ ఈజ్ +1 అండ్ హియర్ +2, దిస్ ఈజ్ +3. +1, +2, +3 అంటే ఫస్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో -1, -2, -3 ఫాలో అవుతుంది. ద మిడిల్ లెటర్ దట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ద రిమైనింగ్ 3 లెటర్స్, మిగతా 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఫార్వర్డ్ అయింది? +1, +2, +3. And same concept here, one word given that is surface. Another word, you see this, the word surface, SURFACE, surface. And S is 19, U 21, R 18, F6, A1, C3, E5. Now here we need to write the difference like this. Oksa check cheddam. -1, -2, -3. Middle letter same. Ikkada +1, +2, +3. Right? Now if you observe this, yes sir, 19 -1, 18. 18th letter is what? R. 21 -2, 19. 19th letter S. 18 -3, 15. 15th letter O. RSO. First one, the 3 letters that is coded RSO. The middle letter that is same F. 1 + 1 2, the letter is B, and 3 + 2 5, the letter E, and 5 + 3 8, 8th letter H, BEH. RSOFBEH, that is the code. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది? మైగ్రేట్ అనే పదానికి కోడ్ ఏంటిది అని అడుగుతున్నాడు. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ మైగ్రేట్. MIGRATE. M is 13, 9, 7, 18, 1, 25. సో ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ లెటర్ ఎల్ఏ ఉందండి, రైట్? ద నెక్స్ట్ ఫాలోడ్ బై G, ద నెక్స్ట్ DCE, అందులో తేలిపోతుంది. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్, -1, -2, -3, మిడిల్ లెటర్ ఇస్ సేమ్ అండ్ దిస్ ఈస్ +1, +2, +3, రైట్? నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, 13 -1 12, 12th letter is L, 9 -2 7, 7th letter G, 7 -3 4, 4th letter D. LGD ఉండాలి. LGD ఇక్కడ ఉంది, LGC, LGE. కాబట్టి ఆప్షన్ మనకి ఏది? LGD అనేది రైట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. R మిడిల్ లెటర్ సేమ్ ఉండాలి. 1 + 1 2, సెకండ్ లెటర్ B, 20 + 2 22, దిస్ ఈస్ V, 5 + 3 8, 8th letter is what? H. So your answer is LGDRBVH. That is question number 52, option 1. Now number 53. Question number 53. 11 is related to 4 following a certain logic. Following the same logic, 6 is related to 9. To which of the following 31 is related following the same logic? సో ఒక కోడ్ భాషలో, నిర్దిష్ట కోడ్ భాషలో 11 అనేది 4కి సంబంధించింది, అలానే 6 అనేది 9కి సంబంధించింది. అదే తర్కాన్ని అనుసరించి క్రింది వాటిలో 31 అనేది దేనికి సంబంధించింది? ఇది కొంచెం చాలా వరకు వదిలేసి ఉంటారు. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు 11 ఉందండి. ద నెంబర్ ద గివెన్ యాజ్ 11. వాట్ ఈజ్ 11 స్క్వేర్? 121. వాట్ ఈజ్ 11 స్క్వేర్? 121. ఇందులో ఉన్న డిజిట్స్ని కలపండి. 1 +
2 plus 1, 2, 3, 4. So your answer is 4. 11 is related to 4. ఆ 11ని స్క్వేర్ చేసి అందులో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ని యాడ్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు 6 ఈజ్ రిలేటెడ్ టు 9 అన్నారు. సో ద సెకండ్ వన్ ఇఫ్ యూ అబ్జర్వ్ 6 రిలేటెడ్ టు 9. సో మనం చేయాల్సింది ఏంటిది 6 స్క్వేర్. వాట్ ఈస్ 6 స్క్వేర్? 36. సో హియర్ వీ కెన్ రైట్ దిస్ ఈజ్ 3 plus 6. What is that? 9. So 6 is related to 9. Now we need to find that one. What is 31? What is the number? 31. What is 31 square? 31 square, that is 961. 31 square is 961. Here we need to add the digits 9 plus 6 plus 1. 9 plus 1, 10. 10 plus 1, 60. So your answer is what? 16. So option second one is your right answer, 53. Now number 54. In the word retirement, all the letters arranged in alphabetical order from left to right. The position of how many letters will remain unchanged? రిటైర్మెంట్ అనే పదం ఏదైతే ఉందో ఆ పదంలోని అక్షరాలన్నీ కూడా ఆంగ్ల అక్షరమాల క్రమంలో ఎడమ నుండి కుడికి. సో ఈ ప్రశ్న ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎడమ నుండి కుడికి అడుగుతున్నారా, కుడి నుండి ఎడమ. ఎడమ నుండి కుడి అంటే A to Z, కుడి నుండి ఎడమ. లెఫ్ట్ టు రైట్ మీన్స్ దట్ ఈస్ ఫ్రమ్ A to Z, రైట్ టు లెఫ్ట్ మీన్స్ దట్ ఈస్ ఫ్రమ్ Z to A. సో క్లియర్లీ ది మెన్షన్ లెఫ్ట్ టు రైట్. సో ఒకసారి చెక్ చేసినట్లయితే ద వర్డ్ ఈజ్ వాట్ ద గివెన్, దట్ ఈస్ రిటైర్మెంట్. RETIREMENT. రిటైర్మెంట్. RETIREMENT. మ్యాక్సిమం వర్డ్స్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంటుంది. సమ్ టైమ్స్ ఒక లెటర్ అక్కడో ఇక్కడో, చాలా రేర్ కేసెస్ మిస్ చేస్తుంటాడు. అందుకే ఒకసారి ఇచ్చిన పదాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రైట్, రిటైర్మెంట్ పదం ఏదైతే ఉంటుందో అది ఎన్ని ఉన్నాయి సేమ్. సో ఇందులో ఫస్ట్ వచ్చే లెటర్ ABCD లేదు. దట్ వాజ్ రిపీటెడ్ 3 times. సో E 3 times రిపీట్ అయిందండి. 1, 2 and 3. నెక్స్ట్ వన్ ఈజ్ I. దిస్ ఈజ్ I. ఒకవేళ చేంజ్ ఉంటే మళ్ళీ చేద్దాం. రైట్, I. నెక్స్ట్ RTRMNT. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ MN. దెన్ ఆఫ్టర్ ఫాలోడ్ బై MN కంప్లీటెడ్. ఇక మిగిలింది ఏంటిది RRTT. R రిపీటెడ్ 2 times అండ్ T రిపీటెడ్ 2 times. T అనేది 2 times రిపీట్ అయింది, R అనేది 2 times రిపీట్ అయింది. ఇందులో ఎన్ని లెటర్స్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి? E దట్ ఈస్ ఇన్ ద సేమ్ ప్లేస్, అండ్ నెక్స్ట్ వన్ I ఆల్సో ఇన్ ద సేమ్ ప్లేస్, అండ్ నెక్స్ట్ వన్ T ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్లేస్. ఆ T అనేది కూడా మనకి అదే ప్లేస్లో ఉన్నాయి. టోటల్ 3 letters అగైన్ వి గెట్ ఇన్ ద సేమ్ ప్లేస్. సో యువర్ ఆప్షన్ ఈజ్ వాట్? 4th option. That is number 54. Next, number 55. Question number 55. In a queue of students facing north, Kirti and Kiara are standing 13th and 5th position from left and right respectively. So Kirti and Kiara ఇద్దరు కూడా ఎడమ నుంచి కుడి నుంచి వరుసగా గనక లెక్కించినట్లయితే కీర్తి అనే వ్యక్తి 13వ ప్లేస్లోను, కియారా అనే వ్యక్తి 5వ ప్లేస్లో రైట్ నుంచి ఉన్నారు. ఇఫ్ అనదర్ స్టూడెంట్ కావ్య హూ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కీర్తి అండ్ కియారా, దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కీర్తి ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? కీర్తి యొక్క పొజిషన్ రైట్ హ్యాండ్ నుంచి ఎంత ఉంది అని అడుగుతున్నారండి. రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఇన్ ఎ క్యూ ఆఫ్ స్టూడెంట్స్ ఫేసింగ్ నార్త్, కీర్తి అండ్ కియారా. సో ఫస్ట్ 13th పొజిషన్లో ఒక వ్యక్తి ఉన్నారండి. ద పర్సన్ ఈజ్ కాల్డ్ కీర్తి. ద పర్సన్ నేమ్ ఈజ్ కాల్డ్ కీర్తి. అండ్ 5th పొజిషన్ ఫ్రమ్ ద రైట్, దట్ ఈస్ కాల్డ్ కియారా. ఇటు నుంచి కనుక చెక్ చేస్తే ఇదే ప్లేస్లో ఇటు నుంచి చెక్ చేస్తే 5th పొజిషన్లో ఉన్నారు. ఎవరు? కియారా. కియారా అనే వ్యక్తి 5th పొజిషన్లో ఉన్నారు. ఇఫ్ అనదర్ స్టూడెంట్ కావ్య, అనదర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో కావ్య, హూ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో కావ్య అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 16th ప్లేస్లో ఉన్నారు. అంటే 14, 15, 16th ప్లేస్లో. ద పర్సన్ ఈజ్ కాల్డ్ కావ్య. ఎవరండి అక్కడ? కావ్య అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి హూ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కీర్తి అండ్ కియారా, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మిడిల్లో ఉన్నారండి. ఎవరి మిడిల్లో? ఈ కీర్తికి కియారాకి మిడిల్లో ఉన్నారు. అంటే ఇక్కడ మీకు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. రైట్, అంటే ఇక్కడ కూడా మిడిల్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. టోటల్ ఎంతమంది ఉంటారు? ఇద్దరు.
అయితే మనల్ని అడిగే క్వశ్చన్, దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కీర్తి ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? రైట్ నుంచి కనుక చూస్తే కీర్తి పొజిషన్ ఎంత? సో ఇప్పుడు రైట్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ రో. ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారనేది కావాలి. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఫైండ్ చేస్తే కీర్తి ప్లేస్ 1, కీర్తి తర్వాత ఎంతమంది ఉన్నారు? 2, అండ్ 1 పర్సన్ ఈజ్ కావ్య, కావ్య తర్వాత 2, అండ్ కియారా 5th ప్లేస్, రైట్? సో 5 + 2 7, 7 + 2 9 10, టోటల్ దట్ ఈస్ ఈక్వల్ టు 23 మెంబర్స్ ఉన్నారు. టోటల్ ఈ రో మొత్తంలో కలుపుకుంటే మనకి ఎంతమంది వచ్చారు? 23 మెంబర్స్ వచ్చారు. అయితే ఇప్పుడు మనల్ని అడిగింది కాన్సన్ట్రేటెడ్ కీర్తి పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో కీర్తి పొజిషన్ రైట్ హ్యాండ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జస్ట్ కౌంట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కీర్తి ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. టోటల్ మనకి ఎంతమంది ఉన్నారు? 23 మెంబర్స్ ఉన్నారు. 23లో కీర్తి పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎంత అని అడుగుతున్నారు. సో రైట్ నుంచి. సో లెఫ్ట్ నుంచి కీర్తి ఎన్నో పొజిషన్? 13th పొజిషన్లో ఉన్నారండి. కీర్తి 13th పొజిషన్. 23లో టోటల్ మనకు ఉన్న వాళ్ళు 23. ఇక్కడ 10 పోయారు అంటే ఇంకా రిమైనింగ్ ఇక్కడ వరకు మనకి ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు? 10. 10 + 13 23. వాట్ ఈస్ కీర్తిస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? 10 + 1 ఈ నెంబర్ని కూడా కలపాలి కాబట్టి టోటల్ 11th పొజిషన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. రైట్ నుంచి ఎన్నో పొజిషన్ ఉంటుంది? 11th పొజిషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 55, రైట్? నౌ నెక్స్ట్ 56. 7 people I, J, K, R, T, N and O sitting a straight line facing north. Only 5 people sit to the left of T. Only 5 people sit to the left of T, right? O is not an immediate neighbor of T. K sits to the immediate right of N and I sits 4th right of J. Who sits the extreme right end of the row? Extreme right end lo evaru unnaru ani adigaru. సో టోటల్ దెర్ ఆర్ 7 persons, రైట్? సో ఆ 7 personsలో క్లియర్గా ఇచ్చాడు ఓన్లీ 5 people ఆర్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీ యొక్క ఎడమ వైపున కేవలం 5 మాత్రమే కూర్చున్నారు. టీ యొక్క ఎడమ వైపున 5 మాత్రమే కూర్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 5 మొత్తం 7 persons తీసుకుంటున్నానండి. 3 4 5 6 7, 3 6 7. సో టీ ఎడమ వైపున 5 మాత్రమే ఉండాలి. 1 2 3 4 5. సో దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ టీ. సో క్లియర్లీ ద పర్సన్ టీ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఈజ్ ద సెకండ్ ప్లేస్. ఓన్లీ 5 persons సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీ ఇటు వైపు కూర్చుంటే లెఫ్ట్ సైడ్ 5 persons ఉండాలి. అండ్ జే సిట్స్ 3rd లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓ ఎక్కడైతే ఉంటాడో ఓకి 3rd లెఫ్ట్లో జే ఉండాలి. ఓ ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, 3rd లెఫ్ట్ ఎవరు ఉండాలి? జే ఉండాలి. జే సిట్స్ 3rd లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓ యొక్క ఎడమ వైపున 3వ స్థానంలో జే కూర్చున్నారు. ఓ యొక్క ఎడమ వైపు 3వ స్థానంలో జే కూర్చున్నారు. బట్ దాన్ని ఫాలో చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. ఏమని? ఓ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. అంటే ఈ 2 ప్లేసుల్లో ఓ రాకూడదు. ఓ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. అంటే ఇంకా నాకు ఛాన్స్ ఏంటిది? ఇక్కడ ఓ తీసుకుంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, 3rd ప్లేస్. అంటే ఇక్కడ నాకు ఎవరు రావాలి? జే అనే పర్సన్ వస్తాడు. సో ఇదొకటి మాత్రమే ఛాన్స్. ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇంక పర్సన్ ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి జే 2 persons ఓ టీ. ఇది కే సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్. కే సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్. ఎన్ ఎక్కడైతే ఉంటాడో ఎన్ని ఆనుకొని ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి? కే ఉండాలి. సో ఎన్ యొక్క తక్షణ కుడివైపు కే కూర్చున్నాడు. ఇక్కడ ఎన్ రాయడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ ఎన్ రాయడానికి ఛాన్స్ లేదు. అంటే నాకున్న ఛాన్స్ ఇది మాత్రమే, ఎన్ అండ్ కే, రైట్? నెక్స్ట్ ఐ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ జే. జేకి 4th రైట్లో ఐ ఉన్నాడు. జే ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, 3rd రైట్, 4th రైట్. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఐ. ఒక పర్సన్ మాత్రమే మిగిలిపోయారండి. ఐ, జే, కే, ఆర్, టి, ఎన్, ఓ. కాబట్టి ఇక్కడ రావాల్సిన పర్సన్ ఎవరు? ఆర్ అనే వ్యక్తి రావాలి. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటిది? హూ సిట్స్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో. కంప్లీట్ రైట్ హ్యాండ్ లో ఎవరు ఉన్నారు? కంప్లీట్ రైట్ హ్యాండ్ లో ద పర్సన్ ఈజ్ ఆర్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. దట్ ఈస్ నంబర్ 56. నెక్స్ట్ 57. 57. Select the correct combination of mathematical signs to sequentially replace the star signs or balance the given equation, right? So first of all ఇక్కడ ఇచ్చిన సింబల్స్ కనుక చెక్ చేసినట్లయితే అన్ని ఈక్వేషన్లో లాస్ట్ వాల్యూ ఈక్వల్ టు 50 ఉంది. లాస్ట్ వాల్యూ ఈక్వల్ టు 50, రైట్? నౌ ఇప్పుడు మనం కనుక చెక్ చేసినట్లయితే ఫస్ట్ డివైడెడ్ బై చెక్ చేస్తున్నాను. 99 డివైడెడ్ బై 3 దట్ ఈజ్ 3 వస్తుంది. ప్లస్ 66 ఇంటూ 22. ఈ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఉందండి. సో ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నానండి. 99
33, then next 66, 22 and then next 44. ఈ టోటల్ మనకి 40 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో డివైడెడ్ బై ఇది మ్యాచ్ అవుతుంది. సో 99 డివైడెడ్ బై 3 అంటే 3 వస్తుంది. బట్ ఇక్కడ ఇంటూ అనేది మిడిల్లో ఉంది. 66 ఇంటూ 22 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1200లో ఉంటుంది. బట్ ఈక్వల్ టు 50 అన్నాడు. అక్కడ మనకు మ్యాచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో థర్డ్ డివిజన్ ఇక్కడ ఉందండి. థర్డ్ డివిజన్ ఇక్కడ ఉంది. 66 డివైడెడ్ బై 22. 66 డివైడెడ్ బై సెకండ్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే 99 ప్లస్ 33. 99 ప్లస్ 33 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ అది 120కి ఈక్వల్ అయింది. ఇది 120 ఉంది, మైనస్ 30 ఉంది. సో ఎలా చూసుకున్నా మనకి నెంబర్ 80 ఆర్ 70కి మ్యాచ్ అవుతుంది. అదే థర్డ్ ఆప్షన్లో ఆప్షన్స్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే డివైడెడ్ బై ప్లస్ అగైన్ డివైడెడ్ బై దెన్ నెక్స్ట్ ప్లస్. ఫస్ట్ యాజ్ పర్ బోడమస్ రూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యాడ్ టు కంప్లీట్ ద డివిజన్ పార్ట్. సో హియర్ వి గెట్ 3 plus 66 divided by 2. 66 divided by 22. What do you get again? 3 plus 44. 44 plus 6, that is equal to what? 50. So the required option is third option. ఈ రెండిట్లో ఈ డివిజన్ వాడడం వల్ల ఇక్కడ నెంబర్ డబుల్ అవుతుంది. ఇక్కడ డివిజన్ ఇక్కడ ఇంటూ వాడడం వల్ల నెంబర్ 120కి వెళ్ళిపోతుంది. అంటే మోర్ దాన్ 50 వస్తుంది కాబట్టి యాజ్ పర్ దట్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటిది? థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 57. నౌ నెంబర్ 58. 58. 3 of the following letter cluster or like in a same manner and hence the form a group which is the letter cluster does not belong to that group. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఏదో విధంగా ఒకేలా ఉంటాయి, ఒక సమూహం మాత్రం భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అని అన్నారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఒకటి భిన్నంగా ఉంటుంది. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నానండి. వాట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్? ఈవిఎస్. ఈ అండ్ విఆర్ ఆపోజిట్ లెటర్స్. ఈ అండ్ విఆర్ ఆపోజిట్ లెటర్ అంటే లెఫ్ట్ నుంచి 5th లెటర్ ఈ, రైట్ నుంచి 5th లెటర్ వి. వి ఈజ్ 22, రైట్? 22, 19. వాట్ ఇస్ ద డిఫరెన్స్? -3. ఫస్ట్ 2 ఆపోజిట్ లెటర్, సెకండ్ లెటర్ తోటి డిఫరెన్స్ కనుక చూసినట్లయితే -3 ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేస్తానండి. సెకండ్ వన్ కనుక చెక్ చేసినట్లయితే ఐఆర్పి. ఐఆర్పి, రైట్? ఐ అండ్ ఆర్ ఆర్ ఆపోజిట్. ఐఆర్ ఆపోజిట్, రైట్? ఆర్ ఈజ్ 18, పి 16. ఆర్ 18th లెటర్, పి 16th లెటర్. హియర్ ద డిఫరెన్స్ వీ హ్యావ్ 2. డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చెక్ చేసినట్లయితే థర్డ్ ఆప్షన్ రాస్తున్నాను. వి ఆపోజిట్ ఈ, ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం మనం. ఈ అండ్ వి ఆర్ ఆపోజిట్ లెటర్స్. ఈ ఈజ్ ద 5th లెటర్, -3. వాట్ ఈస్ దట్? 2. సెకండ్ లెటర్ ఈస్ బి, ఈవిబి. నెక్స్ట్ ఫోర్త్ వన్ జిటిక్యూ. జి ఆపోజిట్ లెటర్ ఈస్ వాట్? టి. జి ఆపోజిట్ లెటర్ టి. అండ్ 20, 17. ద డిఫరెన్స్ ఈస్ వాట్? -3. 20 -3, 70. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ఇందులో డిఫరెంట్ ప్రతిదీ 3 డిఫరెన్స్ తోటి ఉంది. సెకండ్ ఆప్షన్ మాత్రము -2 డిఫరెన్స్ ఉంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. వాట్ ఇస్ ఆన్సర్? దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 58. నెక్స్ట్ 59 చూద్దాం. ఎల్పిహెచ్కే ఈజ్ రిలేటెడ్ టు ఎన్ఆర్జేఎం ఇన్ అ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇన్ ద సేమ్ వే OSKN is related to QUMP. Which of the following are VNQ related in the following same logic? ఆంగ్ల అక్షర క్రమంలో LPHK అనేది NRJM కి సంబంధించింది. అంటే L ఎంత? 12, P16, H8, K11, N14, R18, J10, M13. 12 plus 2 14, 16 plus 2 18, 8 plus 2. అంటే టోటల్ డిఫరెన్స్ మీకు ఎంత ఉంది? +2 ఉందండి. టోటల్ డిఫరెన్స్ హియర్ వీ హ్యావ్ +2. అండ్ సేమ్ కాన్సెప్ట్ ఒకసారి రిమైనింగ్ సెకండ్ పార్ట్ ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మనకి? ఇన్ ద సేమ్ వే OSKN 15, 19, 11, 14. సో +2 డిఫరెన్స్ రాస్తున్నా. 15 + 2 అన్నిటికీ కూడా సేమ్ డిఫరెన్స్ ఉందండి. Q. 19 + 2 21 U అండ్ 13th లెటర్ M, 16th లెటర్ P. సో QUMP అదే వర్డ్ ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది RVNQ ఈజ్ రిలేటెడ్ టు. సో ద వర్డ్ ఈజ్ RVNQ ఈజ్ రిలేటెడ్ టు. వాట్ ఈజ్ R? 18,
22, 14, 17. లెటర్ పొజిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మ్యాక్సిమం మనం ఈజీగా చేయొచ్చు. 18 plus 2, 20. 20th letter is what? T. 20 plus 2, 22. Sorry, 22 plus 2, 24. That is X. 14 plus 2, 16. P. 17 plus 2, 19. S. TX, PS. So third option is your answer. TX, PS, that is third option. Next, number 60. Question number 60. A, B, C, D, E, F, G, H are sitting on a wall, straight row, and all of them facing north. All of them are facing north. మొత్తం 7 ఉన్నారండి. A, B, C, D, E, F, G. Sitting on a wall. ఒక wall లో కూర్చున్నారు. C is immediate right of D. B sit at one of the extreme end, and E has is neighbor. G is the immediate neighbor of E. G is the immediate neighbor of E and F. G is immediate neighbor of both E and F. D sitting third from the extreme right end. Complete right end నుంచి కనుక చూస్తే D అనే వ్యక్తి థర్డ్ రైట్ లో ఉన్నాడు. Which of the following pair is sitting each of the extreme second ends? సో ప్రతి ప్రశ్నలో కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఎవరు ఉన్నారని అడుగుతాడు. అంటే ఇటు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లో ఎవరు అడుగుతున్నాడు. బట్ ఇక్కడ మన క్వశ్చన్ లో ఏంటిది? ఎక్స్ట్రీమ్ సెకండ్ రైట్, సెకండ్ ఎండ్స్ అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ పర్సన్, రైట్ నుంచి సెకండ్ పర్సన్ ఎవరెవరు ఉంటారు అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక్కొక్కసారి రాస్తున్నాను. సి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు మనకి? డికి ఇమీడియట్ రైట్ లో డి అనే పర్సన్ తీసుకుంటే సి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. డి యొక్క తక్షణ కుడివైపున సి కూర్చున్నారు. డి యొక్క తక్షణ కుడివైపున ఎవరు ఉండాలి? సి ఉండాలి. బి ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ ఈ హ్యాజ్ ఈజ్ ఇమీడియట్ నైబర్. బి ఒక ఎండ్ లో ఉండాలండి. సో బి అనే వ్యక్తి ఎండ్ లో ఉండాలి. ఆ బికి నైబర్ ఎవరు ఉండాలి? ఈ ఉండాలి. ఇటా అంటే అయితే నీకు ఈ విధంగా రావచ్చు లేదా ఈ విధంగా. ఒకవేళ రైట్ తీసుకుంటే ఇటు నైబర్ వస్తాడు, లేదా లెఫ్ట్ తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ఈ విధంగా నైబర్ వస్తాడు. కంప్లీట్ రైట్ లో తీసుకుంటే బీకి నైబర్ ఈ, కంప్లీట్ లెఫ్ట్ లో తీసుకుంటే బీకి నైబర్ ఈ. బి ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ ఈ హ్యాజ్ ఎ ఇమీడియట్ నైబర్. జి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. జి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్. సో దీంట్లో మనకిచ్చిన పాయింట్ ఏంటంటే జి అనే వ్యక్తి ఎవరికి నైబరు? ఈ మరియు ఎఫ్ కి నైబర్ అండి. ఈ మరియు ఎఫ్ కి నైబర్ అంటే ఈజిఎఫ్ ఉండొచ్చు లేదా ఎఫ్జిఈ ఉండొచ్చు. ఈజిఎఫ్ ఉండొచ్చు లేదా ఎఫ్జిఈ ఎలా అయినా ఉండొచ్చు. డి సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది 7 వ్యక్తులండి. రైట్, 3, 6, 7. ఇప్పుడు మనకు క్లియర్గా ఇచ్చాడు. కుడి చివర నుండి 3వ స్థానంలో డి కూర్చున్నారు. 1, 2, 3 ఇక్కడ డి ఉండాలి. కుడి చివరి నుండి 3వ స్థానంలో ఎవరు ఉంటారు? డి ఉంటారు. బాగుంది. ఇప్పుడు మనకి బి అనే వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకుంటున్నానండి, రైట్ సైడ్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కడ తీసుకున్నా బీని ఆనుకొని ఒకరు ఉండాలి. ఎవరు? ఈ ఉండాలి. ఎటువైపు అట్లా ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఇక్కడ ఉండాలి. బట్ ఈకి ఎఫ్కి మధ్యలో ఎవరు ఉండాలి? జీ ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఈ తీసుకుంటే ఈ ఎఫ్ మధ్యలో జీ ఉండాలి. కానీ క్లియర్గా మనకి ఇక్కడ ఎవరు ఇచ్చారు? డి అనే పర్సన్ ఇచ్చారు కాబట్టి మనం తీసుకున్న బి అనే ఆప్షన్ రాంగ్ అవుతుంది. కాబట్టి అప్పుడు బిని రైట్ హ్యాండ్లో కాకుండా లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని, కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని బిని ఆనుకొని నైబర్ ఎవరు ఉండాలి? ఈ ఉండాలి. ఈ మరియు ఎఫ్ మధ్యలో ఎవరు ఉండాలి? జీ ఉండాలి. ఈ మరియు ఎఫ్ మధ్యలో జీ ఉండాలి. అండ్ దానికంటే ముందు డీని ఆనుకొని ఇమ్మీడియట్ నైబర్ ఎవరు ఉండాలి? సి ఉండాలి. అందరూ వచ్చారు, ఒక పర్సన్ రాలా, ఏ. రైట్, సో ద పర్సన్ ఈజ్ ఏ. ఇప్పుడు మనల్ని అడిగింది ఎక్స్ట్రీమ్ సెకండ్ ఎండ్స్, రెండవ చివర్ల వద్ద ఎవరు కూర్చున్నారు? ఒకరు ఈ, ఒకరు సి. కాబట్టి ఈసి అనేది ఆన్సర్ అవుతుంది. ఎడమ నుండి 2వ స్థానంలో ఈ ఉన్నారు అండ్ కుడి నుండి 2వ స్థానంలో సి ఉన్నారు. కాబట్టి ఈసి అనేది మనకి రైట్ ఆన్సర్. దట్ ఈస్ నంబర్ 60. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. In a certain code language, PULF is coded as 110 and blend BLEND is coded as 71 and 74. Sorry. How is crunchy, CRUNCHY, crunchy is coded in that language? Right? ఒకసారి క్వశ్చన్ కనుక చెక్ చేసినట్లయితే, now see this, pulp, PULF, pulp కాదు, pulp, PULF. P is 16,
U21, L12 and F6. 16 plus 21, 37. 37 plus 12, that is 49 plus 6 is equal to 54. 55, sorry. 55. Once again you see 16 plus 21, 37 plus 12, 49 plus 6, 55. బట్ అక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత 110. అంటే ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో డబుల్ చేశారు. 55 into 2, 110. సో టోటల్ అడిషన్ చేసి ఆ వాల్యూని డబుల్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్లెండ్ అనే వర్డ్ ఉందండి, BLEND. BLEND. వాట్ ఈస్ B? 2, 12, 5, 14, 4. సో 2 plus 12, 14. 14 plus 14, 28. 28 plus 4, 32. 32 plus 5, 37. సో సేమ్ వాల్యూ 37ని డబుల్ చేశారు. 37 into 2 ఎంత? 74. అదే అక్కడ మ్యాచ్ అయిపోయింది. నా ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ ఏంటిది? క్రంచీ. ద రిక్వైర్డ్ వర్డ్ దట్ షుడ్ బి క్రంచీ. CRUNCHY. What is C? 3, 18, 21, 14, C third letter, 8, 25. 18 plus 3, 21, 21, 21, 42. 42 plus 8, 42 plus 8, this is 50. ఈ రెండు యాడ్ చేశాను. 3 plus 18, 21, 21, 42 plus 8, 50. 50 plus 17, 50 plus 17, 67. 67 plus 25, 92. 92. ఈ 92ని డబల్ చేయండి. 92 into 2 is equal to 184. So the answer is second option. 184 is your answer. Is that clear? That is question number 61. Next, number 62. 62. After interchanging the given two numbers and two signs, then what will be the values of the equation 1 and 2 respectively? 1, 2 వరుసగా ఏమవుతుంది అని అడిగారు. సో ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు బేసిక్గా ఇక్కడ మనల్ని ఏమేమి ఇంటర్చేంజ్ చేయమంటున్నారు? ప్లస్ అండ్ ఇంటూ 5 and 4. ప్లస్ ఇంటూ ఇంటర్చేంజ్ చేయాలి, 5 and 4 ఇంటర్చేంజ్ చేయాలి. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏది మ్యాచ్ అవ్వలేదండి. ఫస్ట్ ఆప్షన్ ఏది మ్యాచ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ని అంటే ఫస్ట్ కనుక మనం ఐడెంటిఫై చేసి ఆ ఆన్సర్ వచ్చిందంటే అదే మనకు చేసుకోవచ్చు. సెకండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ రెండు చెక్ చేద్దాం ఒకసారి. రైట్. నా క్వశ్చన్ నెంబర్ 62. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటిది? 4 plus 6 into 5 minus 7 divided by 1. ఇందులో మనం ఇంటర్చేంజ్ చేయాల్సింది ప్లస్ అండ్ ఇంటూ. సో ఈ ప్లస్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో ప్లస్, అలానే 5 and 4 ఇంటర్చేంజ్ చేయాలి. ఇటు 5 ఇటు 4, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సేమ్ అండి. 7 divided by 1. 7 divided by 1, 5 6 రెండు సపరేట్ ఉన్నాయి. 30 plus 4 minus 7. సో 30 plus 4, 34 minus 7, 27. సో 27 తోటి ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? 4th. కాబట్టి మీ ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి సెకండ్ వన్ కూడా చెక్ చేద్దాం. సెకండ్ వన్ ద గివెన్ 5 into 3 minus 4 plus 8 divided by 2. సో ఇప్పుడు మనం చేంజ్ ఏమైంది? ప్లస్ అండ్ ఇంటూ. సో ఇటు ప్లస్ రావాలి, ఇటు ఇంటూ రావాలి. రైట్. అండ్ దాంతోపాటు 4 and 5, ఇటు 4 ఇటు 5, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. 8 divided by 2. రైట్. 4 plus 3 minus 5 into 8 divided by 2, 4. 7 minus 20, that is equal to minus 30. 7 minus 20, the value is minus 13. అది ఆల్రెడీ మనకు అక్కడ వచ్చింది. రైట్. దట్ ఈస్ నెంబర్ 62. నెక్స్ట్ నెంబర్ 63. 63. DGHIJ. Live on 6 different floor of the same building. The lowermost floor building is numbered 1. The floor above it is numbered 2 and so on. So మొత్తం మనకి 6 floors ఉన్నాయండి. రైట్. 1 2 3 4 5 6. కింది ఫ్లోర్ ఏదైతే ఉందో 1ని, పై ఫ్లోర్ 2 అండ్ అలా వరుసగా తీసుకోమన్నారు. టిల్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ నెంబర్ 6. నో వన్ లివ్స్ బిలో J. J కింద ఎవరు నివసించడం లేదు. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ G and J.
జే అండ్ జీ మధ్యలో ఇద్దరు ఉండాలి. ఓన్లీ ఐ లీవ్స్ అబోవ్ డబ్ల్యూ, డబ్ల్యూ పైన ఐ మాత్రమే ఉంటారు. హెచ్ లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ డి అండ్ డబ్ల్యూ? మరి డిడబ్ల్యూ మధ్యలో ఎంతమంది ఉంటున్నారు అని అడిగాడు. మొత్తం మనకున్న ఫ్లోర్స్ 6 అన్నారు కాబట్టి 1 2 3 4 5 6 ఫ్లోర్స్ తీసుకుంటున్నాను. టోటల్ దెర్ ఆర్ 6 ఫ్లోర్స్. ఈ 6 ఫ్లోర్స్లో మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఫస్ట్ వన్ ఏమంటున్నారు, నో వన్ లివ్స్ బిలో జే. జే కింద ఎవరు ఉండకూడదు, అంటే జేనే అందరికంటే కింద ఉండాలి, అంటే లీస్ట్ ఫ్లోర్ ఎవరుంటారు, జే, రైట్. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ జే అండ్ జీ. జే మరియు జీ మధ్యలో ఇద్దరు మాత్రమే ఉండాలి. ఇక్కడ జే ఉన్నారండి, ఇద్దరు పైన ఎవరుంటారు, జీ. ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ జే అండ్ జీ ఇస్ క్లియర్. ఓన్లీ ఐ లివ్ అబోవ్ డబ్ల్యూ. ఓన్లీ ఐ క్లియర్గా మెన్షన్ చేయాలి, ఐ అనే వ్యక్తి మాత్రమే ఉండాలి డబ్ల్యూ కంటే పైన, ఇంకెవరు ఉండకూడదు. అంటే డబ్ల్యూ 5th ఫ్లోర్లో తీసుకుంటే ఈ పైన నీకు ఎవరు వస్తారు, ఐ వస్తారు, ఇంకా పైన ఎవరు ఉండడానికి ఛాన్స్ లేదు. ఇంకా 2 మిగిలాయండి. ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, హెచ్ లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. హెచ్ అనే వ్యక్తి సరి సంఖ్యలో ఉన్న అంతస్తులోనే నివసిస్తారు. మనకి మిగిలిన ఏంటిది 2 and 3. ఇందులో ఈవెన్ నెంబర్ ఏంటిది, సెకండ్ వన్. హెచ్ లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఒక నెంబర్ మిగిలింది, థర్డ్ వన్. ఏంటిది అది, 3rd ఫ్లోర్లో ఎవరు ఉండాలి. మనకు ఇచ్చిన లెటర్ ఏంటిది, డిజిహెచ్. ఒక డి అనే వ్యక్తే రాలేదు కాబట్టి ఈ ప్లేస్లో ఎవరు ఉంటారు, డి. మనల్ని అడుగుతున్న క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ డి అండ్ డబ్ల్యూ. డి మరియు డబ్ల్యూ మధ్యలో ఎంతమంది నివసిస్తున్నారు అని అడిగారండి. డిడబ్ల్యూ మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఓన్లీ 1 person. జి అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తి మాత్రమే నివసిస్తున్నాడు. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 63. నెక్స్ట్ 64. Select the pair that follows the same pattern as that followed by 2 sets of pairs given below. Both pairs follow the same pattern. XRI, VSH and SMY. So, ఇచ్చిన లాజిక్ని కనుక చెక్ చేస్తే XRI, the next VSH. X is 24, I 18, 9, V 22, S 19, H 8. 24, 22, difference -2, 18 + 1, and this is -1. -2 + 1, -1 is the difference. Now, we will check the second one. మరి సేమ్ లాజిక్ ఫాలో అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. SMY. S is 19, M 13, Y అనేది 25th లెటర్. సో QNX ఇచ్చారండి. Q is 17, N 14, X 24. Right? 19, 17, difference is -2. 13, 14, difference is what? +1. 25, 24, -1. So, -2 + 1, -1. ఇదే ఆప్షన్ మనకి ఇందులో ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. Which option satisfies the same logic, right? So, we'll check the first option. EOC. 5 - 2. What is that? 3. The letter is C. And 15 + 1, 16. The letter is P. 3 - 1, that is 2, that is B. CPB undali, but here the letter D is there. Idi miss ayindi. First option is wrong. Now coming to the second option. Second option is DTU. DTU 4, 20, 21. And this is -2. 4 - 2, 2. The letter is B. 20 + 1, that is 21U. And 21 - 1, 20. The letter is T. So BUT. So the option, second option is the right answer. DTU, BUT. First option lo idi miss ayindi. Second option adi manaki match avutundi. That is number 64. Now coming to the next one, 65. 65. Seven students PK, QJ, RI, SH, TG, UF, VE are sitting around a circular table facing the center. సో ఇందులో మనకి 2 లెటర్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే పీకే, క్యూజే, ఆర్ఐ ఆపోజిట్ పర్సన్స్ ఇచ్చారు. బట్ మనం ఇక్కడ సింపుల్గా PQRSTUV అనేది తీసుకుంటే సరిపోతుందండి. PQRST స్టార్టింగ్ పర్సన్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. టోటల్ మనకి ఎంతమంది ఉన్నారు, 7 స్టూడెంట్స్. 7 స్టూడెంట్స్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్. 6 వ్యక్తులు ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. R is an immediate neighbor of both T and U. R is an immediate neighbor of both T and U. S is sitting third left of R. R కి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. అండ్ ఇమీడియట్ నైబర్ ఇమీడియట్ రైట్ ఆఫ్ P. మళ్ళీ P అనే పర్సన్కి ఇమీడియట్ రైట్ ఉండాలి. అండ్ P is sitting second to the right of T.
పి ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ టీ. టీ అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఉండాలి. క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ టీ అండ్ పి. వి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. నేను విఈ అనట్లేదు, యూ స్టార్టింగ్ లెటర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు వి? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు వి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అండి. రైట్, ఒకసారి చూద్దాం. టోటల్ 7 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ 7 స్టూడెంట్స్ 1 2 3 4 5 6 7 6 7. టోటల్ 7 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్. ఈ పర్సన్ సౌత్ ఫేస్ చేశాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. రైట్, ఫస్ట్ పాయింట్ ఏమన్నారు మనకి, ఆర్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ టీ అండ్ యూ. సో ఇక్కడ ఆర్ తీసుకుంటున్నానండి, టీ యూకి నైబర్ అంటున్నాడు, టీయు. ఒకవేళ మనకి ఇది మ్యాచ్ అవ్వకపోతే ఈ రెండు రివర్స్ అవుతాయి, యూ అండ్ టీ రివర్స్ అవుతాయి. రైట్, ఒకసారి చెక్ చేద్దాం, లేదంటే మళ్ళీ చేంజ్ చేద్దాం. రైట్, ఆర్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ టీ అండ్ యూ. ఆర్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ టీ అండ్ యూ. నెక్స్ట్ వన్, ఎస్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. అంటే ఇక్కడ ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. ఎస్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. సో ఎస్ అనే వ్యక్తి, అండ్ అంటే ఎవరు ఇక్కడ? ఎస్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అండ్. అండ్ మీన్స్ హియర్ ద పర్సన్ ఎస్. ఎస్ అనే వ్యక్తి మళ్ళీ పి అనే వ్యక్తికి ఇమీడియట్ రైట్ లో ఉండాలి. సో పి అనే వ్యక్తికి ఇమీడియట్ రైట్ లో ఎస్ ఉన్నాడు. రైట్, రెండు మ్యాచ్ అయినాయి. పి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. పి ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ టీ. టీ అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఉండాలి, బట్ ఎవరికి సెకండ్ రైట్లో వచ్చాడు? యూ అనే పర్సన్కి సెకండ్ రైట్లో వచ్చాడు. అంటే ఆర్కి ఇమీడియట్ నైబర్స్ టీయూ ఉన్నారు కాబట్టి ఇక్కడ టీయూ అనే వ్యక్తిని మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్లేస్లో యూ ఉండాలి, ఈ ప్లేస్లో టీ ఉండాలి. ఖచ్చితంగా మనం అదే ఆర్డర్ తీసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ యూ ఉండాలి, ఇక్కడ టీ ఉండాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీ అనే పర్సన్కి రెండవ కుడి వైపు ఎవరున్నారు? పి ఉన్నారు. కాబట్టి ఆర్కి టీ అండ్ యూ నైబర్స్ అంటే ఇంతకుముందు టీయూ ఇటు తీసుకున్నాం, ఎలా కాకుండా యూటీ మ్యాచ్ చేస్తే సరిపోతుంది. రైట్, క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ టీ అండ్ పి. పి మరియు టీకి ఇమీడియట్ నైబర్ ఎవరు ఉండాలి? క్యూ. కాబట్టి ఇక్కడ నీకు ఎవరు వస్తారు? క్యూ అనే పర్సన్ వస్తారు. బోత్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ అండ్ పి. సో అందరూ వచ్చారు, ఒక వ్యక్తి మిగిలారండి. పి క్యూ ఆర్ ఎస్ టి యు, ఒకరు మిగిలారు వి. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు? వి. అదే పాయింట్ ఏముందో చూడండి, వి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు? యూ అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటిది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు వి? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి? పి అనే పర్సన్ ఎక్కడున్నాడు విత్ రెస్పెక్ట్ టు వి అంటున్నాడు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి? పి యొక్క స్థానం ఏంటిది? ఎక్కడ నుండి? వి నుండి కనుక చెక్ చేసినట్లయితే, సో వికి ఎన్నో లెఫ్ట్ ఉన్నాడు? సెకండ్ లెఫ్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటిది? సెకండ్ టు ద లెఫ్ట్. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, సెకండ్ టు ద లెఫ్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, సెకండ్ టు ద లెఫ్ట్. రైట్, నౌ నెక్స్ట్ నెంబర్ 66. Select the related word from the given words. Kampegowda, Bangalore, Devi Ahalyabai, Halkur. Right? సో ఈ కంపేగౌడ బెంగళూరు సిటీలోని సామ్రాజ్యాన్ని అప్పుడు పాత కాలంలో 16వ శతాబ్దంలో పరిపాలించిన వ్యక్తి కంపేగౌడ. ప్రస్తుతానికి అతని పేరు మీద ఒక ప్లేస్ ఉంది, దాంతోపాటు విమానాశ్రయం కూడా కంపేగౌడ పేరు మీద కూడా మనకి ఉంది. మరి అలానే అహల్యాబాయ్ హెల్కూర్, ఆ పర్సన్ ఇండోర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి. కాబట్టి ఆ వ్యక్తి భోపాల్, ఇండోర్, పూణే, సూరత్ దేనికి సంబంధించారు? ఇండోర్కి సంబంధించిన వ్యక్తి. రైట్, సో 17వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి దేవి అహల్యాబాయ్ హెల్కూర్ అనే వ్యక్తి. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? అక్కడ ఇండోర్ అవుతుంది. నెక్స్ట్ 67. The following Venn diagram shows the number of students passed in English, Maths and Hindi. క్రింది రేఖా వెంచిత్రం ఇంగ్లీష్ మరియు హిందీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యను చూపుతుంది. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇంగ్లీష్లో పాస్ అయిన విద్యార్థులు ఎంతమంది అని అడిగారు. సో ఈ మొత్తం వృత్తం కూడా మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? ఇంగ్లీష్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టోటల్ ఏరియా మనకి ఇంగ్లీష్ అనే పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్, సో ఇందులో మనకి ఇంగ్లీష్ మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 12 + 4 16, 16 + 2 18 + 5 టోటల్ 23. కాబట్టి ఆన్సర్ ఎంత? 23 అని అవుతుంది. ఇప్పుడు ఒకవేళ 5 తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 5 ఉందండి. 5 అనేది ఏంటిది? కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు. కేవలం ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు అంటే మనకి 5 రావాలి. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు హౌ మెనీ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే మనకు మొత్తం ఎంతమంది వస్తారు? 23 మంది వస్తారు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 67. నెక్స్ట్ 68 చూద్దాం ఒకసారి. రైట్. From the given alternate words, select the word which cannot be formed. Clearly they mention the word cannot be formed. రైట్. ఇచ్చిన పదంలో నుంచి ఫామ్ అవని వర్డ్ ఏంటిది? రైట్. సో కెనాట్ బి ఫార్మ్డ్, అందులో నుంచి ఫామ్ అవని వర్డ్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్. సో ఇందులో ఒక వర్డ్ ఫామ్ అవ్వలేదు, అది ఏంటిది అనేది మన క్వశ్చన్ అండి. సో ఈ మొత్తంలో LATER లాటర్, LATTER లాటర్ కరెక్ట్గానే ఉంది. రిలేషన్ RELATION రిలేషన్. ట్రీట్మెంట్ ఇంటర్నేషనల్లో మనకి లేని లెటర్ ఏంటిది? M అనే లెటర్ మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఆప్షన్ ఏంటిది? థర్డ్. M అనే లెటర్ రాదు. ట్రీట్మెంట్ ఇంటర్నేషనల్ M లెటర్ లేదు, కాబట్టి మ్యాచ్ అవ్వని లెటర్ M అనేది వస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 68. నెక్స్ట్ నెంబర్ 69. 37 boys are standing in a row facing north. Vinay is 15th from the left end. If he shifted 6 places to the right end, then what is his position from the right end? సో మొత్తము వినయ్ అనే వ్యక్తి మనకి ఎన్నో ప్లేస్లో ఉన్నాడండి? వినయ్ ఈజ్ టోటల్ మనకి నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? 37 బాయ్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 37. టోటల్ బాయ్స్ మనకి ఎంతమంది ఉన్నారు? 37. వినయ్ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎడమ నుంచి వినయ్ 15వ స్థానంలో ఉన్నాడండి. సో ఇటు నుండి కనుక లెక్కిస్తే 15వ స్థానంలో ఉన్నారు. ఎవరు? వినయ్ అనే వ్యక్తి. వినయ్ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. వెన్ ఇఫ్ హీ షిఫ్టెడ్ 6 places టు రైట్, సో ఇతను ఒక 6 places రైట్కి తిరిగాడు. +6, 15 + 6 ఎంత? 21. 21వ స్థానంలోకి వెళ్ళాడు. 21వ స్థానంలోకి వెళ్తే అంతే కదా, 15, 16, 17, 18, 19, 20 అండ్ 21. 1, 2, 3, 4, 5, 6 +6 యాడ్ చేస్తే సరిపోతుంది. అయితే వాట్ ఈస్ హిజ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు వినయ్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు రైట్ నుంచి ఇతని ప్లేస్ ఎంత అని అడుగుతున్నాడు. సో 37లో 16 ఉన్నారు అంటే ఇక్కడ రిమైనింగ్ మొత్తము మనకి ఎంతమంది ఉంటారు? 16 మెంబర్స్ ఉంటారు. ఈ తర్వాత లెక్కిస్తే మనకి ఎంతమంది ఉంటారు? 16 మెంబర్స్ ఉంటారు. 16 + 21 37. అయితే మనల్ని అడిగింది ఏంటిది? వినయ్ పొజిషన్ ఎంత అని అడిగారండి. ఈ 16 + 1 ఈ 16తో పాటు మళ్ళీ ఈ స్థానాన్ని కలపాలి కాబట్టి ఎంత అవుతుంది? 17 అవుతుంది. కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ ఆన్సర్. 17 అనే నెంబర్ లేదు కాబట్టి 69 నన్ ఆఫ్ దీస్. 16 మంది మిగులుతారు, మళ్ళీ వినయ్ అనే వ్యక్తిని కూడా కౌంట్ చేయాలి కాబట్టి 17 అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 69. నెక్స్ట్ నెంబర్ 70. అమ్ము అండ్ శ్రావ్య స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ 2 different పాయింట్స్ A and B. అమ్ము శ్రావ్య ఇద్దరు కూడా ఒక 2 different పాయింట్స్ నుంచి స్టార్ట్ అయ్యారండి. రైట్. ఫస్ట్ A and B అన్నారు. అమ్ము వాక్స్ 4 kilometers నార్త్, టర్న్ టు ద ఈస్ట్ అండ్ వాక్ 6 kilometers. అగైన్ టర్న్ నార్త్ అండ్ వాక్స్ 8 kilometers. ఫైనల్లీ టర్న్ ఈస్ట్ అండ్ వాక్స్ 10 kilometers టు రీచ్ ద పాయింట్ C. అమ్ము అనే వ్యక్తి మొదటగా ఉత్తరం వైపు 4 kilometers నడిచి, తర్వాత తూర్పు వైపు తిరిగి 6 kilometers, మళ్ళీ ఉత్తరం వైపు 8 kilometers నడిచి, చివరగా తూర్పు వైపు 10 kilometers నడిచారు. అయితే ఇదే సమయంలో సిమిలర్లీ శ్రావ్య వాక్స్ 4 kilometers నార్త్, దెన్ టర్న్ వెస్ట్ అండ్ వాక్ 6 kilometers, ఫైనల్లీ టర్న్ నార్త్ అండ్ వాక్స్ 8 kilometers టు మీట్స్ అమ్ము పాయింట్ ఎట్ సి. అదే సి అనే పాయింట్ వద్ద అమ్ముని కలవడానికి శ్రావ్య అనే వ్యక్తి ఉత్తరం వైపు 4 kilometers, తర్వాత పడమర వైపు 6 kilometers, చివరగా ఉత్తరం వైపు మళ్ళీ 10 kilometers తిరిగి 8 kilometers తిరిగి అమ్మును కలిశారు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ అమ్ము అండ్ శ్రావ్య స్టార్టింగ్ పాయింట్? ఎక్కడైతే బయలుదేరారో ఆ బయలుదేరిన స్థానాల మధ్య బయలుదేరినప్పుడు వాటి మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అతి తక్కువ దూరం ఎంత అని అడుగుతున్నారండి. రైట్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 70. ఫస్ట్ అమ్ము స్టార్టెడ్ వన్ పర్టికులర్ పాయింట్. హియర్ ఐఎమ్ టేకింగ్ ద పర్సన్ ఈస్ A. షీ వాక్స్ 4 kilometers టువర్డ్స్ నార్త్. నార్త్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేశారు? 4 kilometers నార్త్ సైడ్ వెళ్ళారండి. సో నార్త్ 4 kilometers.
టర్న్ ఈస్ట్ అండ్ వాక్ 6 కిలోమీటర్స్. మళ్ళీ ఈస్ట్కి తిరిగి ఎన్ని కిలోమీటర్స్? 6 కిలోమీటర్స్ వాక్ చేశారు. 6 కిలోమీటర్స్ వాక్ చేశారండి. రైట్. అగైన్ టర్న్ నార్త్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్. మళ్ళీ నార్త్కి తిరిగి 8 కిలోమీటర్స్ వాక్ చేశారు. రైట్. ఇదే నార్త్కి వెళ్ళి టోటల్ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. రైట్. దెన్ నెక్స్ట్ ఫైనల్లీ టర్న్ ఈస్ట్ అండ్ వాక్స్ 10 కిలోమీటర్స్. మళ్ళీ చివరగా ఈస్ట్కి తిరిగి ఒక 10 కిలోమీటర్స్ వాక్ చేశారు. వాక్ చేసి సి అనే పాయింట్కి రీచ్ అయ్యారు. ఇదే సమయంలో శ్రావ్య వాక్స్ 4 కిలోమీటర్స్ నార్త్. ఇప్పుడు నేను ఈ మోడల్ చేసేటప్పుడు రివర్స్లో ఎలా రావాలి? ఫస్ట్ ఎటు వెళ్ళారు? నార్త్ 4 కిలోమీటర్స్. దెన్ నెక్స్ట్ వెస్ట్ 6 కిలోమీటర్స్. ఫైనల్లీ టర్న్ నార్త్ 8 కిలోమీటర్స్. ఇప్పుడు రివర్స్లో వచ్చేటప్పుడు సి పాయింట్కి వచ్చారు. సికి రావడానికి ఫస్ట్ పర్సన్ నార్త్ 8 వెళ్ళారు. మరి సి నుండి రివర్స్లో వచ్చేటప్పుడు సౌత్ 8 వెళ్ళాలి. సౌత్ 8 కిలోమీటర్స్ వెళ్ళాలి రివర్స్లో వెళ్ళేటప్పుడు. సౌత్ 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వెస్ట్ 6 అన్నాడు కాబట్టి మనం ఎటు వెళ్ళాలి? ఈస్ట్ 6 వెళ్ళాలి. ఈస్ట్ సైడ్ 6 కిలోమీటర్స్. మళ్ళీ నార్త్ 4 అన్నారు కాబట్టి మనం సౌత్ 4 వెళ్ళాలి. ఇక్కడ బి అనే పాయింట్, శ్రావ్య అనే వ్యక్తి. ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే రైట్. స్టార్టెడ్ శ్రావ్య హియర్, నార్త్ 4, వెస్ట్ 6, దెన్ నెక్స్ట్ నార్త్ 8 కిలోమీటర్స్. సి అనే పాయింట్ దగ్గర చేరుకున్నాం. అయితే ఇప్పుడు మనల్ని అడిగింది వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుత దూరం ఎంత అని అడుగుతున్నారండి. వాళ్ళిద్దరి మధ్యలో ప్రస్తుత దూరం ఎంత? సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 6 కిలోమీటర్స్ ప్లస్ ఈ మధ్యలో డిస్టెన్స్ 10 ప్లస్ ఇక్కడ 6, 10, 6, 6, 12. టోటల్ డిస్టెన్స్ 22 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకు అక్కడ? 22 కిలోమీటర్స్. 22 కిలోమీటర్స్ అంటే ఆప్షన్ 4th option is your answer. That is question number 70. Right. Now next 71. Question number 71. Right. Refer the following number symbol series and answer the questions counting to be done from the left to right only. What is the sum of composite numbers? What is the sum of composite numbers that comes between second oval from the left end? Left నుంచి ఉన్న second oval. Left నుంచి ఉన్న second oval. And second consonant from the right end. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఎడమ చివరి నుండి రెండవ హచ్చు మరియు కుడి చివరి నుండి రెండవ హల్లు మధ్య వచ్చే మిశ్రమ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? సెకండ్ ఓవెల్ ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి ఉన్న ఫస్ట్ ఓవెల్ ఇది, సెకండ్ ఓవెల్ ఏ, ఇది కట్ చేయండి వీటి మధ్యలో. అండ్ దాంతోపాటు మనకి కుడి చివరి నుండి సెకండ్ కాన్సనెంట్ అంటున్నాడండి. సో ఇది ఫస్ట్ కాన్సనెంట్, సెకండ్ కాన్సనెంట్, ఇక్కడ కట్ చేయండి. ఈ మధ్యలో ఉన్న కాంపోజిట్ నెంబర్స్ యొక్క టోటల్ ఎంత అని అడుగుతున్నాడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ కాంపోజిట్ నెంబర్స్? టోటల్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అసలు నెంబర్స్ ఏమున్నాయి? 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, తీసేయండి. 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, తీసేయండి. 9 అవసరము. 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, తీసేయండి. 7 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, తీసేయండి. 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, మిశ్రమ సంఖ్య. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎంత? 9 + 6 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద నెంబర్? 15. సో యువర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో రెండవ అచ్చు సెకండ్ ఓవెల్లో నుంచి సెకండ్ కాన్సనెంట్లోంచి తీసేస్తే మధ్యలో వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉన్న ఆ కాంపోజిట్ నెంబర్స్, మిశ్రమ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం ఎంత అని అడిగారు. దెర్ ఆర్ ఓన్లీ 2 కాంపోజిట్ నెంబర్స్, దట్ ఈస్ 9 and 6. రిమైనింగ్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అండి. 5, 2, 3, 7 అవి తీసేస్తాం. ఆ రెండింటిని కలుపుతాం. 9 + 6 15. దట్ ఈస్ నెంబర్ 71. నెక్స్ట్ నెంబర్ 72. Statements and assumptions. Statement, the given. Recently, the counting of leopard was done and found that some of the leopards are missing from the leopard reserve. సో ఇచ్చిన ప్రకటన కనుక చూసినట్లయితే ఇటీవల చిరుతపుల లెక్కింపు జరిగింది మరియు చిరుతపులి అభయారణ్యం నుండి కొన్ని చిరుతలు కనిపించడం లేదనేది గమనించడం జరిగింది. మరి దాని అజంప్షన్స్ ఏంటివి? The government should arrange strict measures for saving the remaining leopards. సో గవర్నమెంట్స్ ఏదైతే ఉందో చిరుతపులను కాపాడడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అండ్ గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ ఫైండ్ ద క్రిమినల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిస్సింగ్ ఆఫ్ లియోపర్డ్స్. ఆ చిరుతలు పారిపోవడానికి కారణమైన నేరస్తులను ప్రభుత్వం వెంటనే కనుగొనాలి.
సో భారతదేశం దేశం అని లేదు, ఇక్కడ మనకి క్లియర్గా ఒక అభయారణ్యంలో చిరుతపులు లెక్కించడం జరిగింది. దాంట్లో కొన్ని మిస్ అయ్యాయి. సో ఖచ్చితంగా వాటి యొక్క చిరుతపులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఇక్కడ నుంచి తప్పించుకోకుండా ఉండడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవి తప్పిపోవడానికి గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేరస్తులను శిక్షించాలి అనేది ఇచ్చారు. కాబట్టి రెండు కూడా సరైన అజంప్షన్సే అవుతాయి. బోత్ అజంప్షన్ 1 and 2 ఈజ్ ఇంప్లిసిట్. రెండు కూడా సరైనది. అంటే ఇక ముందు జరగకుండా ఏం చేయాలన్నది చర్యలు మొదటి దాంట్లో ఇచ్చారు. అది చేయడానికి గల కారణం, అలా తప్పిపోవడానికి గల కారణం నేరస్తుల్ని శిక్షించడం అనేది సెకండ్ దాంట్లో ఇచ్చారు. కాబట్టి రెండు కూడా సరైనవిగా పరిగణించాలి. నెక్స్ట్ 73. The question is based on the two-digit number given below: 91, 82, 64, 49, 81. If each number is multiplied by 5, then what will be the sum of the first digit of the each number in the numbers? Now see this. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఇచ్చిన నెంబర్స్ కనుక చెక్ చేసినట్లయితే 91, 82, 64, 49, 81 ప్రతి నెంబర్ని కూడా 5 తోటి మల్టిప్లై చేయమంటున్నాడు. ఈచ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 5. ప్రతి నెంబర్ని కూడా ప్రతి సంఖ్యను 5తో గుణించబడితే అప్పుడు ప్రతి సంఖ్య యొక్క మొదటి అంకెల మొత్తం ఎంత అవుతుంది? మొదటి అంకెల మొత్తం. సో 9 5s 45, 455. ఇందులో మొదటి అంకె అంటే ఎంత? 4 ఇంటూ 5 అన్నామండి. సో ఎంత వస్తుంది? 410. ఇందులో మొదటి అంకె ఎంత? 4 ఇంటూ 5 320. 5 6 30, 320. ఇందులో స్టార్టింగ్ నెంబర్ ఎంత? 3 ఇంటూ 5 245. సో స్టార్టింగ్ డిజిట్ 2 ఇంటూ 5 ఇంటూ 5 అంటే మనకి నెంబర్ ఎంత వస్తుంది? 405. ఇందులో స్టార్టింగ్ డిజిట్ 4. ఈ మొదటి అంకెల మొత్తము ఎంత అని అడుగుతున్నాడు. మొదటి అంకెల మొత్తము ఎంత? రైట్. సో 4 + 4 8 + 2 10 + 3 + 4 దట్ ఈజ్ 17. కాబట్టి నెంబర్ ఎంత వస్తుంది అక్కడ? 17 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 73. నెక్స్ట్ 74. క్వశ్చన్ నెంబర్ 74. సో స్టేట్మెంట్స్ కంక్లూజన్స్కి సంబంధించింది ఇచ్చారండి. సో గివెన్ దట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్: P less than D less than or equal to U equal to G greater than B, Y less than or equal to G less than or equal to L. Conclusions: L greater than B, L to B, and the next P to Y. సో ఫస్ట్ L to B కావాలి కాబట్టి నేను ఫస్ట్ స్టేట్మెంట్లో GL GB ఈ రెండిట్లో కామన్ లెటర్ ఏంటిది? G ఉంది కాబట్టి నాకు L to B ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో నుంచి నేను ఫస్ట్ స్టేట్మెంట్కి G ఈజ్ గ్రేటర్ దాన్ B తీసుకుంటున్నాను. సెకండ్ స్టేట్మెంట్ G లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L తీసుకుంటున్నాను. రైట్. సో ఇది ఫస్ట్ రాస్తున్నానండి. ఇది రివర్స్ చేస్తే నాకు ఏమవుతుంది? L ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు B. ఇది రివర్స్ చేస్తే L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు G. ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాను, G గ్రేటర్ దాన్ B. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ ఏం రాయొచ్చు? L greater than or equal to G greater than B. So you get that is L greater than B. So first conclusion is right. Now second దానికి వెళ్దాం. సెకండ్ స్టేట్మెంట్ P to Y అడిగారు. P నుండి Y వరకు. P to Y కనుక తీసుకున్నట్లయితే P నుండి U ఛాన్స్ ఉంది, U to G ఉంది, అండ్ G to Y ఉంది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. P less than D less than or equal to U. U ఈక్వల్ టు క్లియర్గా మెన్షన్ చేశారు, ఏంటిది? G. U ఈక్వల్ టు G. Y లెస్ దాన్ Gని రివర్స్ చేస్తే Y లెస్ దాన్ G, ఇఫ్ యూ రివర్స్ ద స్టేట్మెంట్ హియర్ వి గెట్ దట్ ఈస్ G గ్రేటర్ దాన్ Y. అది రివర్స్ చేస్తే ఏమవుతుంది? G గ్రేటర్ దాన్ Y. G గ్రేటర్ దాన్ Y. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయా, ఆపోజిట్ ఉన్నాయా? ఈ రెండు ఏమున్నాయి మనకి? ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ అంటే ఛాన్స్ ఏంటిది? పాసిబిలిటీస్. సో మనకి గ్రేటర్ దాన్ రావచ్చు, లెస్ దాన్ రావచ్చు, ఈక్వల్ రావచ్చు. ఖచ్చితంగా గ్రేటర్ దాన్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ 1 ఎక్కడుంది? 4th ఆప్షన్. ఓన్లీ కంక్లూజన్ 1 ఒకటి మాత్రమే సరైనది. సో 74 ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐ మీన్ దట్ 4th ఆప్షన్. ఓన్లీ 1 అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ 75 చూద్దాం.
75. If in the word weightlifting, all the letters which are appearing exactly twice are dropped, then how many such pairs of letters are there in the newly formed word, which as many letters between them as in the alphabetical series, we move from right to left. క్లియర్గా మెన్షన్ చేశారు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు. వెయిట్ లిఫ్టింగ్ అనే పదంలో సరిగ్గా 2 సార్లు కనిపించే అన్ని అక్షరాలను తొలగించినప్పుడు కొత్తగా ఏర్పడిన పదములో అలాంటి జత అక్షరాలు 2 ఉన్నాయి. వాటి మధ్య అక్షర శ్రేణుల మధ్య కుడి నుండి ఎడం వైపు కదులుతున్నప్పుడు చాలా అక్షరాలు ఉన్నాయి. సో ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ వర్డ్ రాస్తున్నాను. WEIGHTLIFTING, వెయిట్ లిఫ్టింగ్, రైట్. ఇందులో ఖచ్చితంగా 2 సార్లు రిపీట్ అయింది, తీసేయమన్నారండి. ఖచ్చితంగా 2 సార్లు రిపీట్ అయింది. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా 2 సార్లు రిపీట్ అయింది ఏంటిది? TING, LIFTING, ఇక్కడ లెటర్ తప్పు రాశారు. TING, LIFTING, వెయిట్ లిఫ్టింగ్. సో 2 సార్లు రిపీట్ అయిన లెటర్ ఏంటిది? T అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, అది తీసేయమన్నారు. నెక్స్ట్ ఇంకా ఏది రిపీట్ అయింది? G, దట్ వాజ్ రిపీటెడ్ 2 టైమ్స్, సో వీ కెన్ ఎలిమినేట్ దట్. జీని కూడా తీసేయాలి, జీని తీసేయండి, రైట్. సో W 1 టైమ్, EGH, EF ఉంది, 2 టైమ్స్ రిపీట్ అవ్వలేదు. I అనేది మాత్రం 3 టైమ్స్ రిపీట్ అయింది. I అనేది నీకు ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి H రిపీట్ అవ్వలేదు, L రిపీట్ అవ్వలేదు. మిగిలిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాస్తాను, ఒకవేళ ఉంటే మళ్ళీ తీసేయచ్చు. EIHLIFIN, రైట్. రైట్, ఇందులో మనకి మొత్తం 4 లెటర్స్ పోయినాయి కాబట్టి 1, 2, 3. సో ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటిది? రివర్స్లో తీసుకున్నప్పుడు, రైట్. సో రివర్స్లో మనం కౌంట్ చేసేటప్పుడు ఏ లెటర్ అయితే ఉందో వాటి పేర్స్ ఏంటి అని అడుగుతున్నాడండి. ఏ పేర్స్ వస్తాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్. సో HI అనేది ఒకటి తీసుకోవచ్చు. H నుండి I, హౌ మెనీ పేర్స్ అన్నాడండి. హౌ మెనీ పేర్స్ మనకి H నుండి I వరకు ఒక పేరు రావడానికి ఛాన్స్ ఉంటుంది. H to I. నెక్స్ట్ I to L, I and L, IJKL అండ్ HI, 2 పేర్స్ వచ్చాయి, రైట్. I to L ఒకటి, H to I ఒకటి. H to E రాదు, LMNOP ఛాన్స్ లేదు, NOPQR ఇటు ఛాన్స్ లేదు, IJKL 2 పేర్స్. కాబట్టి మనకి టోటల్ 2 పేర్స్ అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 2 పేర్స్ మాత్రం మ్యాచ్ అవుతుంది. ఒకటి వచ్చేసి I and H. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా H ముందు మనకి ఏముంటుంది? I, తర్వాత IFIL ఉందండి. సో రివర్స్లో రైట్ సైడ్ నుంచి అంటే IJKL, IL మధ్యలో 2 లెటర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 పేర్స్ అనేది మనకు మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 76. In the following number pairs, the second number is obtained by applying certain mathematical operations to first number. Select the set of which number related to the same logic. So ఇక్కడ మనకి అసలు ఏ పేరు ఇచ్చారో ఒకసారి చూద్దాం. Right. 23,159. Right. Here the concept 23,159. The concept is 23 into 7. Right. 157 minus 2 159. అలానే 27 187 అండి. సో ఇక్కడ కూడా ఇంటూ 7 మైనస్ 2. 27 2s 189 మైనస్ 2. సో మైనస్ 2 మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో మనకి మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏంటిది అనేది రావాలి ఇక్కడ, రైట్. సో థర్డ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. 33 into 7.
3 7s are 21, 21 plus 2, 23 minus 2. So the answer is 229. So 33 comma 229 is the right answer. 33 229. The concept is into 7 minus 2. So third option your answer. That is 76. Next 77. In a certain code language, she can sing is written as DQ TP DQ TK DP and send with me written as AZ DQ JS. How sing written in that language? సింగ్ అనే పదానికి కోడ్ ఏమిటి అని అడిగారండి. రెండింటిలో కూడా కామన్ వర్డ్ మనకి సింగ్ అనే వర్డ్ ఉందండి. SING. ఈ రెండింటిలో కూడా కామన్ కోడ్ వచ్చేసి DQ. కాబట్టి సింగ్ అనే వర్డ్ కోడ్ ఏమవుతుంది? DQ. ఒకటే వర్డ్ రెండు వాక్యాలలో రిపీట్ అయింది, SING అనేది. రెండింటిలో కూడా కామన్ వర్డ్ ఏముంది మనకి? DQ అనే వర్డ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ DQ. దట్ ఈస్ 77. నెక్స్ట్ 78. What will come in place of the question mark if the following equation minus and into are interchanged and plus and divided by are interchanged? మైనస్ ఇంటూ ప్లస్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ అయితే వచ్చే సమాధానం ఏంటిది అని అడుగుతున్నారండి. రైట్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 99 ప్లస్ 9 మైనస్ 19 ఇంటూ 59 డివైడెడ్ బై 29. దిస్ ఈస్ ద ఈక్వేషన్ గివెన్. నౌ వీ నీడ్ టు ఇంటర్చేంజ్. ఏవేవి ఇంటర్చేంజ్ చేయాలి? మైనస్ అండ్ ఇంటూ. సో ఇక్కడ ఇంటూ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి, అండ్ ప్లస్ అండ్ డివైడెడ్ బై. సో దిస్ విల్ బి డివైడెడ్ బై and this will be plus. So ఇప్పుడు 99 9 19 59 29 ఇది మనకి ఈక్వేషన్. సో యాజ్ పర్ బోడమాస్ 99 డివైడెడ్ బై 9 11 ఇంటూ 19 మైనస్ 59 ప్లస్ 29. 9 ప్లస్ 1 10 ప్లస్ 1 21 minus 59 plus 29 30. So 189 is your answer. The answer is what? 189. That is 78. sorry, 179 వస్తుంది. 189 కాదు, 179. 209 కదా, 11 into 9 209 179, right? So your answer is 179. 11 into 9 same, 9 plus 1 10. So the answer is 20. Eight persons KLMNOPQ are sitting around a rectangular table facing outside but not necessarily in the same order. 4 persons are sitting on the corners while 4 persons sitting on the middle side. Right. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒక రెక్టాంగులర్ టేబుల్లో కూర్చున్నారండి. రెక్టాంగులర్ టేబుల్లో కార్నర్లో ఒక నలుగురు, మిడిల్లో ఒక నలుగురు. అందరూ కూడా అవుట్ సైడ్ ఫేస్ చేశారు అడుగుతున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఫేస్ చేశారు. అవుట్ సైడ్ ఫేస్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ క్వశ్చన్ మనం అన్ని ఇన్సైడ్ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. బట్ క్లియర్గా ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు కాబట్టి ఈ పర్సన్స్ అవుట్ సైడ్ ఫేస్ చేశాడు కాబట్టి ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్. ఒకసారి క్లారిటీ గురించి రాస్తున్నాను అంతే. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ద కాన్సెప్ట్, 4 persons sitting on, while 4 persons sitting on the middle of the sides. N sits third left of M. M sits third left of M. 1 person sit between N and L. సో థర్డ్ లెఫ్ట్ ఆఫ్ M అన్నాడు. సో M అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుంటున్నానండి. M అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుంటున్నాను. Mకి థర్డ్ లెఫ్ట్లో
ఎంకి థర్డ్ లెఫ్ట్లో, ఎన్ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎంకి థర్డ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఎన్ ఉండాలి. ఇక్కడ ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలి. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్. ఎన్ ఎల్ మధ్యలో ఒకరు ఉండాలి. హూ అంటే ఎవరు? ఎల్ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఎం. ఎన్ ఎల్ మధ్యలో ఒకరంటే ఇక్కడ ఎల్ రావాలి. బట్ ఎల్ అనే వ్యక్తి ఎంకి పక్కన ఉండకూడదు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎల్ అనే వ్యక్తి ఇక్కడ వస్తారు. క్లియర్గా మెన్షన్ చేశారు. హూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఎం. ఎల్ అనే వ్యక్తి ఎం పక్కన ఉండకూడదు కాబట్టి ఈ ప్లేస్లో వస్తారు. ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ ఈస్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఆర్. ఆర్ డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు ఎల్. ఎల్కి ఆపోజిట్లో ఆర్ ఉండకూడదు అంటే ఈ మిగతా ప్లేసెస్లో ఆర్ ఉంటాడు. ఆర్ అనే వ్యక్తి ఈ ప్లేస్లో రాకూడదు అన్నాడు. ఒకసారి చూద్దాం. పి సిట్స్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. పి అనే వ్యక్తి వన్ ఆఫ్ ద సైడ్కే ఉండాలి. వన్ ఆఫ్ ద సైడ్ అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా రావచ్చు. ఈ ప్లేస్లో వన్ ఆఫ్ ద సైడ్లో ఉండాలి, కార్నర్లో ఉండకూడదు. అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? కే ఈజ్ ఆపోజిట్ టు ఓ హూ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. హూ అంటే ఎవరు? ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది. హూ అంటే ఎవరు ఇక్కడ? ఓ. ఓ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ నైబర్ ఎవరు ఉండాలి? ఓ ఉండాలి. ఇక్కడ ఎవరు ఉంటారు? కే ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉంటారు? కే. ఇక ఖచ్చితంగా రావాల్సింది ఎవరు? పి ఇక్కడే రావాలి. వన్ ఆఫ్ ద సైడ్ అన్నాడు. సో సైడ్లో మనకి ఇక్కడ 4 సైడ్లు ఉండాలి. బట్ ఈ సైడ్లు 2 కంప్లీట్ అయినాయి కాబట్టి ఇక్కడ పి వస్తాడు. ఇక్కడ ఆర్ రాకూడదు అంటే ఈ ప్లేస్లో ఎవరు రావాలి? ఆర్ అనే వ్యక్తి రావాలి. ఒక పాయింట్ ఏమిచ్చారు? కే అండ్ ఓ ఆర్ ద ఆపోజిట్ పర్సన్స్. ఓ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. హూ ఈ సిట్టింగ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. ఇక్కడ ఓ తీసుకుందామంటే ఆల్రెడీ ఎం ఉన్నారు కాబట్టి ఆపోజిట్ రాదు. ఓ పి క్యూ. ఇక మిగిలిన పర్సన్ ఎవరు? కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ. సో ఒక పర్సన్ రాలేదు. ఈ ప్లేస్లో ఎవరుంటారు? క్యూ. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూఆర్ మధ్యలో ఎవరున్నారు? ఒకరున్నారు. ఈజ్ మోర్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఆర్. పిఆర్ కంటే ఎక్కువ. పిఆర్ మధ్యలో క్యూ అండ్ ఆర్ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి అది పక్కకు పెట్టవచ్చు. ఇప్పుడు మనకు అడిగింది హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్ అడ్జసెంట్ టు ఆర్. ఆర్కి అడ్జసెంట్స్ ఎవరున్నారు? ఎం అండ్ ఓ. ఆర్ అడ్జసెంట్స్ ఎవరు వచ్చారు అని అడిగారండి. ఎం అండ్ ఓ. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఎంఓ ఆర్ ద అడ్జసెంట్స్. ఇస్ దట్ క్లియర్? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 79. నౌ నెక్స్ట్ నెంబర్ 80. Question number 80. Question number 80. See this. This is a little bit different. సో ఇక్కడ మనకి కొన్ని ప్లేసెస్ అనేది ఇచ్చారు. అది ఏ విధంగా మారుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. రైట్. ఫస్ట్ నేను ఈ రెండింటికి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ రెండు ఏవైతే ఉన్నాయో 3 డాట్స్ ఇక్కడ తీసుకుంటున్నానండి. 1 2 3 4 5 6 7. 3 డాట్స్. మొత్తం ఈ 3 డాట్స్ మిడిల్ డాట్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బిఎక్స్ కాస్త ఎక్స్బి అయింది. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయినాయి. ద 2 ప్లేసెస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. నెక్స్ట్ డి అనేది ఈ కార్నర్లోకి వచ్చింది. సో ద ప్లేస్ డి ఈజ్ రొటేటెడ్ టు దిస్ వన్. రైట్. సింప్లీ ద వన్ డి రొటేటెడ్ టు దిస్ ప్లేస్. నెక్స్ట్ మరి ఈ ప్లేస్లో ఉన్న వి అనేది ఎటువైపు వెళ్ళింది? ఈ ప్లేస్కి వెళ్ళింది. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయింది. ఈ రెండు ఇంటర్చేంజ్ అయింది. ఇక రిమైనింగ్ ఈ 3 సింబల్స్ కనుక తీసుకున్నట్లయితే మిడిల్ ఈక్వల్ అనేది ఈ ప్లేస్కి వచ్చిందండి. 3 రొటేటెడ్ టు మిడిల్ ప్లేస్ అండ్ ఈ సింబల్ అనేది ఇక్కడికి వెళ్ళింది. సో ఈ రెండింటికి రొటేషన్ ఎలా జరిగింది అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్చేంజ్ అండ్ ఈ కార్నర్ ఇంటర్చేంజ్. ఇది ప్లేస్ రొటేట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ రెండు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 6 7. ఫస్ట్ ఈ మొత్తంలో ఎక్స్ అనే లెటర్ లేదు. రైట్. ఇప్పుడు బి ఏదైతే ఉందో ఈ బి అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిందండి. సో దిస్ వాజ్ రొటేటెడ్ టు ఫస్ట్ ప్లేస్. రైట్. అండ్ వి ఏదైతే ఉందో మిడిల్లోకి వెళ్ళింది. వి ఈజ్ రొటేటెడ్ టు మిడిల్. టీ అనేది ఈ ప్లేస్లోకి వచ్చింది. బాటంలో ఉన్న 3 టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. అంటే ఈ 3 సింబల్స్ రొటేట్ అయింది. ఈ ప్రాసెస్లో రొటేట్ అయ్యాయి. 1 2 3 ఈ ప్రాసెస్లో. అండ్ నౌ డి ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిందండి. డి రొటేటెడ్ టు దిస్ ప్లేస్. మరి ఈ ప్లేస్లో ఉన్న ఈజ్ ఈక్వల్ టు అనేది కార్నర్లోకి వెళ్ళింది. ఈ ప్లేస్లో ఉన్న ఈజ్ ఈక్వల్ టు కార్నర్లోకి వెళ్ళింది. ఈ ప్లేస్లో ఉన్న బి అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది.
సో ఇక్కడ మిగిలింది ఏంటిది, ఎక్స్ అనేది మిగిలిందండి. సో ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడికి షిఫ్ట్ అయింది, కాకపోతే ఇక్కడ ఒక న్యూ సింబల్ అనేది ఫామ్ అయింది. న్యూ సింబల్ ఫామ్ అయింది. ఆ న్యూ సింబల్ ఇక్కడ ఏంటిది, ఎల్ అనే న్యూ సింబల్ ఫామ్ అయింది. ఎల్ అనే న్యూ సింబల్ ఫామ్ అయింది. సో హియర్ ద రొటేషన్, మిడిల్ ఏదైతే ఉందో ఫస్ట్ రొటేట్ చేసిన తర్వాత ఇలా వెళ్ళాలి 8 ఫార్మాట్లో. ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి, ఇది ఈ ప్లేస్కి వస్తుంది, ఇది ఈ కార్నర్, అంటే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, రైట్. బట్ నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ వచ్చేటప్పుడు ఒక న్యూ సింబల్ రావాలి. ఇది ఈ సెకండ్ ప్లేస్కి. మళ్ళీ నెక్స్ట్ ఈ రెండింటికి అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అయింది. ఆ రెండింటి అబ్జర్వేషన్లో సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిందండి. అంటే ఇక్కడ నీకు ఏం జరిగింది, బి అండ్ ఈక్వల్ రివర్స్ అయినాయి, ఈ రెండు రివర్స్ అయినాయి చూడండి, ఈక్వల్ బి. 3L కాస్త L3 రివర్స్ అయింది. నెక్స్ట్ ఇది ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ ఉంది. విడిటి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫార్మాట్కి, ఈ ఫార్మాట్కి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటిది అంటే ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ నేను మిడిల్ చేంజ్ చేస్తున్నాను అండి, 1 2 3. మిడిల్ ఏదైతే ఉందో ఇది ఎల్ అనేది మిడిల్లోకి రావాలి, ఎల్. టీ అనేది ఇటువైపు రావాలి, ఈ డి అనేది పైకి వెళ్ళాలి, డిఎల్టీ. డిఎల్టీ అంటే మనకి 1 and 4లో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి చెక్ చేయమన్నాను, రైట్. 3 అనేది ఈ ప్లేస్లోకి రావాలి, ఈ 3 అనేది ఈ ప్లేస్లో ఉండాలి. ఇది ఈ వి అనేది ఈ ప్లేస్లోకి వెళ్తుంది, వి ఆ ప్లేస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఈ బి ఏదైతే ఉందో బి ఇటువైపు రావాలి, ఈక్వల్ ప్లేస్లో న్యూ సింబల్ రావాలి, ఈక్వల్ ప్లేస్లో న్యూ సింబల్. ఆ న్యూ సింబల్ బేస్డ్ ఆన్ ఆప్షన్, అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో బీడివి ఉండాలి, బీడివి L3T ఈక్వల్, సేమ్ ప్లేస్ ఉంది. ఫస్ట్ ఆప్షన్లో ఈక్వల్, ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి, బీడివి 3TL. బట్ ఇక్కడ ఈక్వల్ అనేది ఉంది, ఇక్కడ 4 అనేది ఉంది. ఈక్వల్ ఇందులో రిపీట్ అయింది, మనకు కావాల్సింది న్యూ సింబల్, మనకు కావాల్సింది న్యూ సింబల్. కాబట్టి ఆప్షన్ 4th ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ నెంబర్ 80. ఒక న్యూ సింబల్ అనేది రిపీట్ అవ్వాలి. ఆ న్యూ సింబల్ మనకి ఎందులో రిపీట్ అయింది, 4th ఆప్షన్లో రిపీట్ అయింది. సో ఆప్షన్ ఈజ్ 4th వన్, రైట్. ఇది రొటేషన్ అండి. ఫస్ట్ రెండింటికి ఈ ప్యాటర్న్, సెకండ్ రెండింటికి ఈ ప్యాటర్న్ ఇలా రొటేట్ అవుతూ ఉంది. ఈ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు డాట్స్ తోటి కంపారిజన్ చేసుకుంటే లిటిల్ బిట్ కొంచెం ఈజీ. నెక్స్ట్ 81. Right. In a certain code language, Buzzy, BUZZY. So Buzzy is coded as 10. Total మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 into 2 టోటల్ ఎంత, 10 రాశారు. అండ్ కింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 8. కింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 4. 4 into 2 8. ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ అబ్రోడ్. సో టోటల్ 1 2 3 4 5 6, కాబట్టి 6 into 2 టోటల్ 12. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ని ఒక కాన్స్టాంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయడం జరిగింది. సో into 2 దట్ ఈజ్ 12. నెక్స్ట్ నెంబర్ 82. Right. Select the option figure in which the given figure is embedded. Rotation is not allowed. ఇవ్వబడిన ఎక్స్ పొందుపరిచిన ఎంపిక బొమ్మను ఎంచుకోండి. సో రొటేషన్ లేకుండా ఇదే బొమ్మ మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. సో ఫస్ట్ దాంట్లో ట్రయాంగిల్ అనేది మనకి లెఫ్ట్లో ఉండాలి, ఈ హైపోటనస్ కర్ణం అనేది. బట్ ఇక్కడ రైట్లో ఉంది, ఇది ఛాన్స్ లేదు. అసలు ఈ ప్యాటర్న్ లెఫ్ట్లో ఉంది కానీ ఈ కరువు లేదండి. థర్డ్ ఆప్షన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్, ఈ ప్లేస్ క్లియర్గా కరువు ఉందండి. మనకి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది, రైట్. సో బట్ ఇది ఉంది, బట్ ఇది రైట్ సైడ్ ఉంది, ఛాన్స్ లేదు. ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 82. నెక్స్ట్ నెంబర్ 83. క్వశ్చన్ నెంబర్ 83. రైట్. All apples are mangoes, all mangoes are lemons, all lemons are kiwis. All apples, అన్ని యాపిల్స్ కూడా ఏమవుతున్నాయి మనకి, మ్యాంగోస్ అవుతున్నాయి. All apple are mangoes, right? All apples are mangoes
అండ్ ఆల్ మ్యాంగోస్ ఆర్ లెమన్స్, అన్ని మ్యాంగోస్ కూడా మనకి ఏమవుతున్నాయి, లెమన్స్ అవుతున్నాయి, రైట్. ఆల్ లెమన్స్ ఆర్ కివీస్, మళ్ళీ క్లియర్గా ఆల్ లెమన్స్ ఆర్ కివీస్ అన్నాడు, ఆల్ లెమన్స్ ఆర్ కివీస్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటిది, ఆల్ యాపిల్స్ ఆర్ లెమన్స్. ఆల్ యాపిల్స్ ఎప్పుడు కూడా యాపిల్ టు లెమన్, ఆల్ యాపిల్స్ ఆర్ లెమన్. కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ యాపిల్స్ అన్ని కూడా ఎందులో ఉన్నాయి, మనకి లెమన్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ మ్యాంగోస్ ఆర్ కివీస్, ఆల్ మ్యాంగోస్ ఆర్ కివీస్, మ్యాంగోస్ అన్ని కూడా ఎందులో ఉన్నాయి, కివీస్లోనే ఉన్నాయి. కాబట్టి సెకండ్ వన్ కూడా రైట్. యువర్ ఆన్సర్ ఈజ్ బోత్ కంక్లూజన్ 1 and 2, బోత్ కంక్లూజన్ 1 and 2. థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. దట్ ఈస్ నెంబర్ 83. నెక్స్ట్ 84. 84 number of rectangles. So 84లో how many rectangles are there in the given figure? మొత్తం rectangles ఎన్ని ఉన్నాయి? సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 టోటల్ ఈ బాక్స్లో నుంచి వచ్చేవన్నీ 6, ఇక్కడ 7, ఇది 8, ఇది 9, ఇది 10 అండి. ఇక కాంబినేషన్స్ ఎక్కడ రావు. సో టోటల్ మనకున్న ట్రయాంగిల్స్ ఎన్ని, 10. Total triangles, that is 10 is your answer, right? Next 85. 85 check cheste. రైట్. 85లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని తర్వాత వచ్చే బాక్స్ ఏంటి అని అడిగారండి. ఇప్పుడు టోటల్ మనకి ఈ రెండింటికి కనుక చెక్ చేసినట్లయితే 1 2 దెర్ ఈజ్ నో గ్యాప్, బట్ ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఫామ్ అయిందండి. దీని నుంచి 2 గ్యాప్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఒక గ్యాప్, ఈ రెండింటికి గ్యాప్ లేదు, బట్ ఈ రెండింటికి 1 గ్యాప్ ఉంది, ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రావాలి అంటే మనకి టోటల్ 3 గ్యాప్స్ ఉండాలి. 1 2 3 గ్యాప్స్ ఉండి ఈ ప్లేస్లో షేడ్ అవ్వాలి. ఈ ప్లేస్ ఏదైతే షేడ్ అయిందో అది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటిది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ గ్యాప్స్, ఫస్ట్కి సెకండ్కి గ్యాప్ లేదండి. ఇది ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్లో ఫిల్ అయింది, ఇది సెకండ్ ప్లేస్ లేదు. మీరు ఆప్షన్స్ కనుక చెక్ చేసినట్లయితే సో టోటల్ మనకి ఇచ్చిన బాక్స్ ఈ విధంగా ఉంది. ఇచ్చిన బాక్స్ని రైట్ ఈ విధంగా కూడా కౌంట్ చేయొచ్చు. సో 1 2 3 4 5. సో వీ రిక్వైర్డ్ ఫిఫ్త్ బాక్స్. ఫస్ట్ బాక్స్ ఈ ప్లేస్లో ఫిల్ అయింది, సెకండ్ బాక్స్ ఇక్కడ, థర్డ్ బాక్స్ వచ్చేసి ఈ ప్లేస్ 2 2 3 1 గ్యాప్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ వచ్చేసి ఇక్కడ ఫిల్ అయిందండి, రైట్. అంటే ఇప్పుడు మనకి గ్యాప్స్ కనుక కౌంట్ చేసినట్లయితే హియర్ దెర్ ఈజ్ నో గ్యాప్, ఇక్కడ 1 గ్యాప్ వచ్చింది, ఇక్కడ 2 గ్యాప్స్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది 3 గ్యాప్స్ రావాలి, రైట్. 3 గ్యాప్స్ రావాలి అంటే మనకి 1 2 3 ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్ అనేది ఉండాలి. ఫిఫ్త్ డయాగ్రామ్ ఈ ప్లేస్లో షిఫ్ట్ అవ్వాలి. ఆ ప్లేస్ ఉన్న ఆప్షన్ ఒకటి ఏది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది, రైట్. దట్ ఈస్ నెంబర్ 85. నెక్స్ట్ నెంబర్ 86. నెంబర్ 86. Right. So the given number, that is 320, 3, 20, 121, 604 and 2417. 2417. So 3 7s are 21 minus 1. 3 into 7 21 minus 1. 20 into 6 120 plus 1. 120 plus 1. 12 5s are 60. So 121 into 5. 605 minus 1. So into 7 into 6 into 5. Minus plus minus. So next ఇప్పుడు into 4 plus 1. 4 4s are 16 plus 1 17. 4 6 are 24. ఇప్పుడు మనకు కావాల్సింది 2417 into 3 minus 1. 2417 into 3 minus 1. 3 7s are 21. సో ఇప్పుడు టోటల్ కౌంట్ చేస్తే 86.
3 7s are 21, 3 1s are 17 3s are 51 and 24 3s are 72 minus 1 72 50 డైరెక్ట్ ఇక్కడ చేసుకోవచ్చు. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అమ్మా. 17 3s are 51, 24 3s are, so 7250 your answer. 7250 means second option. That is question number 86. Number 87. Number 87. So this is the mirror image question. Right. Mirror image. Select the correct mirror image of the given figure when the mirror placed mn as shown below. ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యారో మార్క్ అంటే లెఫ్ట్, ఈ రైట్ లెఫ్ట్ ఏదైతే ఉందో మనకి ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ కాస్త రైట్ లెఫ్ట్ అవుతుంది. ఈ యారో సింబల్ అనేది మనకి ఈ విధంగా ఉందండి. యారో సింబల్ ప్లస్ ఈ రెండు యారోస్ ఈ విధంగా ఉండాలి, ప్లస్ ఇటువైపు సర్కిల్ రావాలి. రైట్. సో ఈ లైన్ ఇక్కడ టచ్ అవ్వకూడదు, ప్లస్ ఈ లైన్ ఇటు ఫామ్ అవ్వాలి. ఈ రెండు చెక్ చేస్తే ఫస్ట్ రెండిట్లో థర్డ్ ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇటువైపు ఉంది, మనకు సర్కిల్ ఇటువైపు ఉండాలి. నెక్స్ట్ ఈ రెండిట్లో కూడా ట్రయాంగిల్ లెఫ్ట్లో ఉండాలి, ఈ రెండు రాంగ్ ఉన్నాయి, ఈ రెండు ఎలిమినేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిది, మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్కి ఇటు మ్యాచ్ అవ్వాలి, బట్ ఈ రెండు అటువైపు ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. ప్లస్ ఈ యారో సింబల్ అనేది మనకి లెఫ్ట్లో ఉండాలి, బట్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది. సో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్ ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 87. నెంబర్ 88. Number 88. Select the number that will come in place of the question mark if plus and minus are interchanged and into and divided by are interchanged. ప్లస్ మరియు మైనస్లను పరస్పరం మార్చుకొని ఇంటూ మరియు డివైడెడ్ బై లను పరస్పరం మార్చుకుంటే ప్రశ్న స్థానంలో వచ్చే సంఖ్యను ఎంచుకోండి. సో ఇచ్చిన క్వశ్చన్ కనుక చెక్ చేసినట్లయితే మనకి 41 మైనస్ 54 ఇంటూ 6 డివైడెడ్ బై 9 ప్లస్ 7. సో మనకి చేంజ్ ఏమన్నది ప్లస్ అండ్ మైనస్, అంటే ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. ద నెక్స్ట్ ఇంటూ అండ్ డివైడెడ్ బై, దిస్ ఈజ్ డివైడెడ్ బై, దిస్ ఈజ్ ఇంటూ. సో నెంబర్స్ యాజ్ ఈజ్ రాస్తున్నాను, 51 41 54 6 9 7. సో దట్ ఈస్ ఈక్వల్ టు 41 ప్లస్ 54 ప్లస్ 6 8s, రైట్, ఇంటూ 9 మైనస్ 7, 6 9s, 6 ఇంటూ 9 7 తీసుకున్నాను 9, రైట్. సో 41 ప్లస్ 9 9s 81 మైనస్ 1. సో ద ఆన్సర్ ఈజ్ వాట్, 122 minus 7 115. The answer is first option. That is number 88. First option is your answer. Next 89. 89. Two different positions of the same dice are given below. Which number is on the face opposite to the face containing 1? సో మనకి 6 ఫేజెస్ ఇచ్చారు, 1కి ఆపోజిట్ ఏముంటుందని అడుగుతున్నారండి. సో 1కి ఆపోజిట్ కావాలి అక్కడ మనకి, రైట్. నా ఒక పాచిక యొక్క 2 వేరు వేరు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి, ఎదురుగా ఉన్న ముఖంపై 1 ఉండే సంఖ్య. సో ఇక్కడ సింపుల్గా ఏంటి, మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకున్న నెంబర్స్ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇప్పుడు ఇందులో 2 స్థానాలు అంటే ఒక పాచికల్లో 2 కూడా ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ రెండిట్లో కనుక అబ్జర్వ్ చేస్తే 654 632 ఒక నెంబర్ మాత్రమే కామన్ ఉందండి. ఒక నెంబరు అదే ప్లేస్లో కామన్ ఉన్నప్పుడు డైరెక్ట్ 5కి ఆపోజిట్ ఏంటిది 3 అవుతుంది, 4కి ఆపోజిట్ 2 అవుతుంది. ఇందులో మొత్తంలో మనకు ఒక నెంబర్ కనబడట్లేదు, 1 అనే నెంబర్ కనబడట్లేదు. మనకు అడిగింది కూడా 1కి ఆపోజిట్, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది 6 అవుతుంది ఆన్సర్. లేదు, ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఏదైతే నెంబర్ కామన్ ఉందో ఆ కామన్ నెంబర్ నుండి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాక్ వైజ్ ఆర్డర్లో రాయాలి, సవ్య దిశలో రాయాలి. 6కి క్లాక్ వైజ్ 4, 4కి క్లాక్ వైజ్ 5, అలానే 6కి క్లాక్ వైజ్ 2, 2కి క్లాక్ వైజ్ 3. అంటే దాని అర్థం ఏంటిది, 5 ఈజ్ ఆపోజిట్ టు 3. 5 అనేది దేనికి ఆపోజిట్ ఉంటుంది 3కి, 4 ఈజ్ ఆపోజిట్ టు 2. సో ఇచ్చిన ప్రకారము 4 ఈజ్ ఆపోజిట్ టు 2 అండ్ 5 ఈజ్ ఆపోజిట్ టు 3.
అంటే అప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటిది 1 మాత్రమే మిగిలింది, కాబట్టి 6 ఈజ్ ఆపోజిట్ టు 1 అండ్ 1 ఈజ్ ఆపోజిట్ టు 6. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. అలా కాకుండా సింపుల్గా ఏంటి అంటే అన్ని కనపడుతున్నాయి, ఒకటి మాత్రమే కనపడట్లేదు. సో ఒకటి ఖచ్చితంగా దేనికి ఆపోజిట్ ఉండాలి, 6కి ఆపోజిట్ ఉండాలి. అలా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 90 ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90. సో కంప్లీట్ నాన్ వర్బల్ కాన్సెప్ట్ ఇది. రైట్. సో ఇప్పుడు ఇచ్చిన సింబల్స్ దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనము లెఫ్ట్ నుంచి వెళ్ళకూడదు, రైట్ నుంచి రావాలి. సో రైట్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఈ పేపర్ని ఇటు ఫోల్డ్ చేశారు. మనం పైకి తీసుకున్నప్పుడు ఇక్కడ స్క్వేర్ అనే బాక్స్ వస్తుంది, రైట్. ఇదే ట్రయాంగిల్ రివర్స్లో ఇక్కడ సర్కిల్ రావాలి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డయాగ్రామ్స్ కనుక చెక్ చేస్తే మీకు ఇచ్చిన బాక్స్లో ఇక్కడ ట్రయాంగిల్ ఈ షేప్లో ఉంది, ఇది రివర్స్లో ఉంది. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫస్ట్ థర్డ్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ థర్డ్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక పోతే మనకి ఫస్ట్ అండ్ థర్డ్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో డయాగ్రామ్ కూడా ఇది రివర్స్లో ఉంది. ఇచ్చిన డయాగ్రామ్ ఏమో పైకి ఉంది, ఫస్ట్ది కూడా రాంగ్. అసలు ఇక్కడ డైరెక్ట్ మన ఆప్షన్ ఏంటిది, ఫోర్త్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇది అటువైపు తీసుకున్నప్పుడు రైట్ సైడ్ సేమ్ డయాగ్రామ్ వస్తుంది. ఇదే ఫామ్ని ఇటువైపు తీసుకుంటే స్క్వేర్ ట్రయాంగిల్ సర్కిల్ ట్రయాంగిల్, ఈ రెండు స్క్వేర్స్ ఈ విధంగా రావాలి. ఏది, ఈ ఫస్ట్ డయాగ్రామ్. అది మనకి ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఆర్ డైరెక్ట్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు అది ఫస్ట్ దాంట్లో అన్నిట్లో సేమ్ ఉండాలి, బట్ అన్ని రివర్స్లో ఉన్నాయి కాబట్టి 1, 2, 3 డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. దట్ ఈస్ 90. నెక్స్ట్ 91. క్వశ్చన్ నెంబర్ 91. In a certain code language, A plus B means A is the wife of B, A minus B means A is the son of B, A into B means A is husband of B, A divided by B means A is father of B. Based on that, P minus Q plus R divided by S into T. So how is P related to T? P ఏమవుతారు అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ అంటే ఏంటిది, సన్. మైనస్ అంటే మీనింగ్ ఏంటండి ఇక్కడ, సన్. అండ్ వాట్ అబౌట్ ప్లస్, ప్లస్ మీన్స్ వైఫ్. ప్లస్ అంటే ఏంటిది అక్కడ, వైఫ్. అండ్ డివైడెడ్ బై మీన్స్, డివైడెడ్ బై ఇస్ ఫాదర్, డివైడెడ్ బై ఇస్ ఫాదర్. అండ్ ఇంటూ మీన్స్ హస్బెండ్, ఇంటూ మీన్స్ హస్బెండ్. సో ఒకసారి డయాగ్రామ్ మెథడ్ తీసుకుంటున్నాను, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ కూడా మనం తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. P ఈజ్ సన్ ఆఫ్ క్యూ. P అనే వ్యక్తి సన్ అండి. ఎవరికి, Q అనే పర్సన్కి సన్. Q అనే పర్సన్కి సన్. P ఈజ్ సన్ ఆఫ్ Q. అండ్ నౌ Q ఈజ్ వైఫ్. Q ఈజ్ వైఫ్ ఆఫ్ R. అంటే Q అండ్ R ఆర్ హస్బెండ్, కపుల్. అండ్ R ఈజ్ హస్బెండ్. Q ఈజ్ వైఫ్ ఆఫ్ R, R ఈజ్ హస్బెండ్. R ఈజ్ ఫాదర్ ఆఫ్ S. R అనే వ్యక్తి ఫాదర్ అవుతున్నారు ఎవరికి, S అనే వ్యక్తికి. R ఈజ్ ఫాదర్ ఆఫ్ S. అండ్ S ఈజ్ హస్బెండ్. S ఈజ్ హస్బెండ్ ఆఫ్ T. S ఈజ్ హస్బెండ్ ఆఫ్ T. S హస్బెండ్ అయితే T వైఫ్ అవుతారు. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, హౌ ఈజ్ P రిలేటెడ్ టు T? హౌ ఈజ్ P రిలేటెడ్ టు T? సో Tకి S ఏమవుతారు, హస్బెండ్. హస్బెండ్కి P ఏమవుతారు ఇక్కడ, బ్రదర్ అవుతారు. హస్బెండ్కి ప్రీ ఏమవుతారండి అక్కడ, బ్రదర్. సో హస్బెండ్స్ బ్రదర్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ హస్బెండ్స్ బ్రదర్. బట్ ఈ మోడల్ క్వశ్చన్కి ఫస్ట్ పర్సన్ గురించి రిలేషన్ ఇచ్చారు కాబట్టి సింప్లీ వీ హ్యావ్ టు మూవ్ ద రిలేషన్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇలా వచ్చినప్పుడు మనం డయాగ్రామ్ వేయకుండా ఇచ్చిన రిలేషన్స్ని రైట్ నుంచి లెఫ్ట్కి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. హౌ ఈజ్ P రిలేటెడ్ టు T అన్న, హస్బెండ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాస్ వైఫ్, మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లాస్ సన్. సో హస్బెండ్స్ ఫాదర్, హస్బెండ్స్ బ్రదర్ అన్న సరిపోతుందండి. బ్రదర్ ఇన్ లా అంటాం, దీన్ని మనం ఇక్కడ హస్బెండ్స్ బ్రదర్ అని రాసుకుంటే సరిపోతుంది. The person is husband's brother. So first option is your answer. That is number 91. Next 92. Question number 92. Right. 1 second. ఇప్పుడు
92 క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్ బిలో కంప్లీట్ ద లెటర్ సిరీస్. సో ఇప్పుడు ఇచ్చిన బ్లాంక్స్ అనేది లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫస్ట్ ఈ 12ని మనము ఐదర్ వీ హ్యావ్ టు డివైడ్ ద నెంబర్ బై 3 or 4. 3తో కానీ 4తో కానీ డివైడ్ చేయాలి. నేను ఫస్ట్ 3తో డివైడ్ చేస్తున్నాను. 3తో డివైడ్ చేస్తే నాకు 4 పేర్స్ రావాలి. 4 పేర్స్ అంటే ఏమవుతుంది అని అంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం స్టార్టింగ్ లెటర్ అన్నిట్లో కూడా WC అనేదే ఉందండి. సో నేను ఇక్కడ W తీసుకుంటున్నాను. సో ఫాలోడ్ బై ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాంక్ ఫాలోడ్ బై C అనేది ఉంది, అందులో W ఉంది. సో ఇక్కడ W వచ్చింది. అంటే 3 parts కాకుండా నాకు 4 partsగా డివైడ్ చేస్తున్నాను. అంటే మొత్తం 3 లెటర్స్ కలిపి ఒక పార్ట్ అవుతుంది. అంటే WCB, WCW అండ్ WCW అండ్ WCW. టోటల్ 3 లెటర్స్ WCW. అంటే మనకు కావాల్సిన బ్లాంక్ ఏంటిది? WW, CWW, WCW, CWCW. ఫోర్త్ ఆప్షన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ బ్లాంక్ని 3తో డివైడ్ చేస్తే 4 లెటర్స్ మ్యాచ్ అవ్వట్లేదు మనకి. సో 3 లెటర్స్ కనుక తీసుకున్నట్లయితే WCW అలా మనకి కట్ అవుతుంది. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ నెంబర్ 92. నెక్స్ట్ 93. ట్రైనర్ ఈస్ కోడెడ్ VTCIQHU. ఒకసారి చెక్ చేద్దాం. ట్రైనర్ TRAINER. ఈ ట్రైనర్ అనే వర్డ్ని మనకేమిచ్చారు? QHU. What is T20? R18, A1, this is 9, N14, 5, 18. ఇప్పుడు V ఎంత? 22, T20, C3, I is 9, this is 17, H8, 21. Now if you see the difference కనుక చెక్ చేసినట్లయితే ఫస్ట్ 20 + 2 22, 18 + 2 20, 1 + 2 3. మిడిల్ లెటర్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. 14 -3 -3 మ్యాచ్ అయ్యింది. ఫస్ట్ 3 లెటర్స్ ఏమో +2 +2 +2, సెకండ్ 3 లెటర్స్ -3 -3 -3. అండ్ సేమ్ కాన్సెప్ట్ విల్ చెక్ దట్ నెక్స్ట్ వన్ ద వర్డ్ ఈస్ గివెన్ రేడియంట్, RADIANT. దిస్ ఈజ్ 18 1 4 9 1 14 20. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ +2, 18 + 2 +2 +2, 18 + 2 20, 20th letter T, 1 + 2 3, that is a C, 4 + 2 6, the letter is F. the middle letter అనేది మనకి సేమ్ ఉండాలి I. సో ఇవి మనకి -3లో రావాలి. ఇదే ఏని మనం 27 రాయొచ్చు. 27 - 3 24, the letter is X. 14 - 3 11, this is K. 20 - 3 17, that is Q. సో XKQ. సో అక్కడికి వచ్చేవరకు సో ఇక్కడ +3 అమ్మ. సో -3 కాదు +3. సో ఇక్కడ మనం ఇవి కూడా +3 ఉండాలి. 14 + 3 17, 5 + 3 8, 18 + 3 21. -3 కాదు అవి. ఫస్ట్ ఏమో +2, తర్వాత +3 కోడ్ అయింది. 1 + 3 4, ఫోర్త్ లెటర్ D, 14 + 3 17. నేను రివర్స్లో కౌంట్ చేశాను. రివర్స్లో చేసేవరకు అలా వచ్చింది. 20 + 3 23 W. సో ఫస్ట్ +2 తర్వాత +3. ఇక్కడ మనం ఇటువైపు వెళ్ళాను, దానివల్ల మనం -3 కన్సిడర్ చేయాల్సి వచ్చింది. నా ఇప్పుడు మనకు అడిగిన వర్డ్ వచ్చేసి కుషన్, CUSHION. CUSHION. 32119. H మిడిల్ ఏదైతే ఉందో సేమ్ ఉంటుంది. 9 15 14. ఈ ఫస్ట్ 3 లెటర్కి +2 రావాలి. 3 + 2 5, ద లెటర్ ఈజ్ E.
21 plus 2, 23W, 19 plus 2, 21. EWU. Third option మనకి ఆన్సర్ రావాలి. Plus 3. 9 plus 3, 12. The letter is L. 15 plus 3, 18R. 14 plus 3, 17Q. LRQ. So third option అనేది మనకి ఆన్సర్. That is question number 93. Right? Next, question number 94. 94. Now, see this. Select the appropriate figure which is substituted in place of the question mark. ఈ క్వశ్చన్ మార్క్లో మనకు వచ్చే అప్రోప్రియేట్ డయాగ్రామ్ ఏంటిది అని అడిగారండి. రైట్. సో ఇందులో మనకి డైరెక్షన్స్ కనుక చెక్ చేసినట్లయితే డైరెక్షన్స్ యారోస్ రెండు రావాలి. రైట్. సో ఫస్ట్ ఇది ఏ డైరెక్షన్లో ఉంది? సౌత్. ఇక్కడ నార్త్, ఈస్ట్. సో ఇక్కడికి వచ్చేవరకు ఈస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ నార్త్ సౌత్, ఈస్ట్ నార్త్ సౌత్. ఇక్కడ మనకి ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్లో ఉంది. ఇక్కడ ఈస్ట్లో ఉంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? సౌత్లో రావాలి. సింబల్ సౌత్లో ఉండాలి అంటే నీకు ఛాన్స్ ఏంటిది? బి అండ్ సి మాత్రమే ఉందండి. ఛాన్స్ ఏంటిది? బి అండ్ సి. అది ఇప్పుడు మనము చెక్ చేయాల్సింది ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇందులో 1 లైన్ 3 లైన్స్, 1 లైన్ 3 యారోస్, ఇక్కడ 2 యారోస్, ఇక్కడ కూడా 3 2 1 3 1. అంటే ఇప్పుడు నీకు సౌత్ సైడ్ ఇలా 2 యారోస్ ఉన్నది రావాలి. సౌత్ సైడ్ 2 యారోస్ ఈ సింబల్లో ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి. సో ఇది సౌత్ సైడ్ బి ఉంది, సి ఉంది. కాబట్టి బికి ఎన్ని యారోస్ ఉన్నాయి? 3 యారోస్ ఉన్నాయి. ఇట్లా వి యారోస్ సింబల్స్ 3 ఉన్నాయి, బట్ ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటిది? సి. సి దట్ ఇండికేట్స్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. సి దట్ ఇండికేట్స్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. ప్రతి దాంట్లో కూడా ఈస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ ఫేజ్, సౌత్ ఫేజ్, నార్త్ ఫేజ్, నార్త్ ఫేజ్, ఈస్ట్ ఫేజ్. ఇప్పుడు మనకు కావాల్సింది సౌత్ ఫేజ్. సౌత్ ఫేజ్లో ఉండాలి, అది కూడా 2 యారోసే ఉండాలి. కాబట్టి సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 94. నెక్స్ట్ 95. Directions question. Sanju walked 25 meters towards south. Then he turned to his left and walked 20 meters. Sanju walked 25 meters south, then turned to left and 20 meters, then turned his left and walked 25 meters. He again turned his right and walked 15 meters. At what distance is he from starting point and in which direction? So ఇప్పుడు ఫస్ట్ 25 meters towards south. సో సంజు అనే వ్యక్తి ఒక పాయింట్ నుంచి బయలుదేరాడు. ఇక్కడ నుంచి ఎటువైపు? సౌత్ 25 meters వెళ్ళాలండి. 25 meters సౌత్ సైడ్. Then turned his left అంటే టు ఈస్ట్ and walked 20 meters. ఈస్ట్ 20 meters వెళ్ళాడు. సో యూ కన్సిడర్ పాయింట్ దిస్ వన్. అగైన్ టర్న్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ 25 meters అంటే సేమ్ డిస్టెన్స్లో 25 meters వెళ్ళాలి. ఇది 25 meters అండి. అగైన్ టర్న్ రైట్ అండ్ 15 meters, మళ్ళీ రైట్ తిరిగి ఒక 15 meters వెళ్ళాడు. రైట్ తిరిగి 15 meters వెళ్ళాడు. ఇక్కడ ఆగిపోయాడండి. అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ విచ్ డైరెక్షన్? సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో మరియు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో ఈ డైరెక్షన్ ఏంటిది? ఈస్ట్. ఈ డిస్టెన్స్ 20 meters. 20 plus 15, 35 meters towards ఈస్ట్ డైరెక్షన్. 35 meters ఎటువైపు ఉన్నారు? ఈస్ట్ డైరెక్షన్. వ్యక్తి దక్షిణం వైపు 25 meterలు నడిచి మళ్ళీ 20 meterలు తూర్పుకి, ఉత్తరానికి, మళ్ళీ తూర్పుకి నడిచాడు. అయితే వ్యక్తి బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు? సో టోటల్ 35 meterలు తూర్పు వైపు, 35 meters towards ఈస్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 95. నెక్స్ట్ 96. 25, 46, 71, 73, 26. 25, 46. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హియర్ ద గివెన్ 25, 46 ఈజ్ టు 71. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ రెండింటిని కలపాలండి. అంటే ఈ నెంబర్ని సపరేట్ చేయండి. 25 plus 46. 25 plus 46 దట్ ఈజ్ 71. అలానే ఇక్కడ మనకి 73, 26 ఇచ్చారండి. 73 plus 26. So 6 plus 3, 9. 7 plus 2, 9. So your answer is what? 99. So ఈ రెండు డివైడ్ చేసి ఈ రెండు కలపండి. 25 plus 46, 71. 73 plus 26, 99. Next 97. 31st December 2015 was a Thursday.
then what would be the day on 1st July 2020? 1st July 2020. Now for this one, we need to count the code, right? So code ఏంటిది? Date plus years plus number of leap years, month code, century code. Date, years, number of leap years, month code, century code. తేదీ, సంవత్సరము, లీప్ సంవత్సరాలు, నెల కోడ్, శతాబ్దపు కోడ్. ఈ సెంచురీ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ రాస్తున్నానండి. సెంచురీ కోడ్ 033614625,035. సో ఇది జనవరి కోడ్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 2000 కోడ్ వచ్చినప్పుడు ఆ కోడ్ మనము 6గా తీసుకోవాలి. ఇది సెంచరీ కాదు, మంత్ కోడ్ అండి. మంత్ కోడ్ వచ్చేసి ఇక్కడ రాశాను. సెంచరీ కోడ్ ఎప్పుడైతే ఉంటుందో 2000 to 2099, 2000 to 2099 ఏదైతే ఉంటుందో అక్కడ మనం 6గా కోడ్ తీసుకుంటాం. ఇవన్నీ మంత్ కోడ్. సెంచరీ కోడ్ వచ్చేసి అంటే 20th సెంచరీ కోడ్ 6 గాను, 19th సెంచరీ కోడ్ 0గా తీసుకుంటాం. సో ఇప్పుడు మంత్ కోడ్ అంటే ఇప్పుడు జనవరి 0, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇప్పుడు ఇచ్చిన డేట్ రాస్తున్నాను. సో మనకి ఇచ్చింది ఏంటిది ఇక్కడ? డేట్ 31. ఫస్ట్ ఇది చెక్ చేస్తున్నాండి. 31st December 2015 అసలు థర్స్డే అవుతుందా లేదా అది చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్కి వెళ్తాం. సో ఇయర్స్ ఎన్ని ఇచ్చారు మనకి? 15. మరి ఈ 15లో ఉన్న లీప్ ఇయర్స్ ఎన్ని? 4 3s, 4 4s రాదు, 4 3s 12. సో 2008, 2012, 2008, 2004, 2012 అంటే 4, 8, 12 3 ఇయర్స్ మాత్రమే వస్తాయి. మరి మంత్ కోడ్ డిసెంబర్ కోడ్ ఎంత? 5. కాబట్టి ఇక్కడ 5 రాస్తున్నాను. మరి సెంచరీ కోడ్ అంటే ఏం చెప్పాం మనం? 6గా తీసుకున్నాం, రైట్? సో ఇప్పుడు 31లో ఉన్న ఆడ్ డేస్ అండి. 31, 7 4s 28 పోతే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్. 7 into 2 14, 1 ఆడ్ డే. 3 + 5 + 6, 6 + 5 11, 11 + 3 14, 14 అంటే 0. 3 + 1 ఎన్ని మిగిలాయి మనకి? 4. యాజ్ పర్ కోడ్ 0 అనేది మనకి సండేని ఇండికేట్ చేస్తుంది. 1 మండే, 2 ట్యూస్డే, 3 వెడ్నెస్డే, 4 థర్స్డే, రైట్? 5 ఫ్రైడే, 6 సాటర్డే. యాజ్ పర్ దట్ కోడ్ మనకి 4 వచ్చింది కాబట్టి అది ఏ డేని ఇండికేట్ చేయాలి? థర్స్డేని ఇండికేట్ చేయాలి. సో బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో కూడా 2015 మనకి ఏ రోజు ఉంది? థర్స్డే ఉంది. సో ఇచ్చిన డేట్ అవి రెండు మ్యాచ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అది మ్యాచ్ అవ్వదండి. అది కాబట్టి మనం మ్యాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తాం. నెక్స్ట్ మనకి 1st July 2020కి రావాలి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1st July 2020 ఇది ఏ రోజు అవుతుంది? ఇప్పుడు డేట్ ఎంత? ఫస్ట్. డేట్ వచ్చేసి ఫస్ట్, రైట్? సో 20 ఇయర్స్, 4 5s 20 ప్లస్ జూలై కోడ్ ఎంత? జూలై కోడ్ క్లియర్లీ ద గివెన్ 6 ప్లస్ ఇక్కడ మనకి సెంచరీ కోడ్ కూడా ఎంత? 6. మంత్ కోడ్ 6, సెంచరీ కోడ్ 6. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది అని అంటే, సో జూలై 6 వీటిలో ఉన్న ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ డేస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఆడ్ డేస్ రాస్తున్నానండి. సో డైరెక్ట్ నేను ఇది తీసేస్తున్నాను. 20 + 1 21 క్యాన్సిల్ అయింది. 6 + 6 12, 12 + 5 17. 17 అంటే 14 పోతే 3 ఆడ్ డేస్ ఉంటాయి. మరి 3 అనేది మనకి ఏ డేని ఇండికేట్ చేస్తుంది? వెడ్నెస్డేని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ ఆన్ వెడ్నెస్డే. ఏదో వస్తుంది మనకి? వెడ్నెస్డే అనేది రైట్ ఆన్సర్. సో ఇవి మీకు మంత్ కోడ్, ఇది సెంచరీ కోడ్ అండి. 2000 సెంచరీ కోడ్ వచ్చేసి 6, 1900 సెంచరీ కోడ్ వచ్చేసి 0. సో 1 20 ఈ రెండు 21 కాబట్టి 0, 12 + 5 టోటల్ 17. 17లో 3 ఆడ్ డేస్, వెడ్నెస్డే, దట్ ఈస్ 97. నెక్స్ట్ కమింగ్ టు దట్ నెంబర్ 98. సో 98 వచ్చేసి స్టేట్మెంట్స్ కంక్లూజన్కి సంబంధించింది ఇచ్చారండి. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, రైట్? నౌ 98 చూస్తే టీమ్ ఏ స్టూడెంట్స్ లాస్ట్ 14 out of 20 games. టీమ్ ఏ స్టూడెంట్ లాస్ట్ 14 out of 20 games దే ప్లేడ్ లాస్ట్ సీజన్. సో జట్టు ఏ విద్యార్థులు గత సీజన్లో ఆడిన 20 ఆటల్లో 14 ఆటల్లో ఓడిపోయారు.
సో జట్టు ఏ మొత్తం 20 ఆటలు ఆడారు, అందులో మొత్తం ఓడిపోయింది ఎంత, 14 ఆటల్లో ఓడిపోయారు. మరి దాని కంక్లూజన్స్ మనం ఏం తీసుకోవచ్చు, వాళ్ళు అక్కడ ఇచ్చారు, ఏదో ఒకసారి చూద్దాం. టీమ్ ఏ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకాడమిక్స్ దాన్ స్పోర్ట్స్. టీమ్ ఏ స్టూడెంట్స్ ఆర్ అన్లక్కీ. సో జట్టు ఏ విద్యార్థులు క్రీడల కంటే చదువులపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు. జట్టు ఏ విద్యార్థులు దురదృష్టవంతులు. సో ఇప్పుడు 20 మ్యాచ్ల్లో దాదాపు 14 ఆటల్లో ఓడిపోయారు అంటే ఇందులో 2 యాక్సెప్ట్స్ ఉంటాయి. అంటే మనం కంక్లూజన్స్కి రావాల్సింది ఏంటిది అంటే, వీళ్ళు ఏ టీంతో అయితే ఆడారో వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండాలి, వాళ్ళు ఎక్కువ బాగా ఆడుంటారు, వీళ్ళు తక్కువ ఆడుంటారు. రెండవది, వీళ్ళ గేమ్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ప్లానింగ్లో లేకపోవడం. ఆ 2 కంక్లూజన్స్ ఇక్కడ మనకి రాలేదు, కాబట్టి 2 కూడా సరైనవి మనకి కాదు. నైదర్ 1 నర్ 2, నైదర్ కంక్లూజన్ 1 నర్ 2. సో ఓడిపోవడం అంటే అవతల టీం గట్టిగా ఆడితే యువతల టీం ఓడిపోతుంది. ఆ ఆప్షన్ కంక్లూజన్ అనేది మనకి ఎక్కడ ఇవ్వలేదు, కాబట్టి దురదృష్టము ప్లస్ వేరే ఆల్టర్నేట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. టీం ఏ స్పోర్ట్స్లోకి వచ్చారు అంటే ఖచ్చితంగా అది ఇంట్రెస్ట్ ఉండే వస్తారు. చదువులపై ఆసక్తి ఉన్నప్పుడు ఆ చదువుది వేరే, స్పోర్ట్స్ వేరే. సో దీన్ని కన్సిడర్ చేయలేము, కాబట్టి 2 కూడా సరైనవి కావు. నెక్స్ట్ 99 క్వశ్చన్ ఆన్ నెంబర్ సిరీస్. So here the given 13, 15, 21, 33, 53 and dash. So if you observe the difference, 13, 15, what is the difference? +2, right? Here the difference is +6, and here this is +12 and +20. And next one, here we can write this is 1 square +1 and 2 square +2, 3 square +3, and here we can write this is 4 square +4. So the next one is 5 square +5. 1 square 1 + 1 2, 2 square 4 + 2, 3 square 9 + 3 12, 16 + 4, 5 square 25 + 5 30. So the required answer is what? 83. Third option is your answer. That is 99. Next number 100. Question number 100. Now here we need to find the mirror image of the following. సో మనం ఇంతకుముందు మిర్రర్ ఇమేజ్లో మనం ఏం చెప్పాం, ఈ లెఫ్ట్ రైట్ ఏదైతే ఉందో రైట్ లెఫ్ట్ రావాలి. సో రైట్ సైడ్లో సర్కిల్ షేడ్ అయ్యి ఉంది, రైట్. ఆ లైన్స్ తర్వాత చూద్దాం. ఇచ్చిన డయాగ్రామ్ని కనుక చూసినట్లయితే ఈ రైట్ సైడ్లో ఈ లైన్ షేడ్ అయ్యి ఉంది, ఈ లైన్ ఏదైతే ఉందో మనకి షేడ్ అయ్యి ఉంది ఇలా. సో ఇప్పుడు ఈ 2 ఒకే వైపు షేడ్ అయినవి ఉన్నాయి. ఎక్కడుంది? బిలో లేదు, సిలో లేదు, డిలో లేదు. ఎక్కడుంది మనకి? ఏ అంటే ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ వాట్? థర్డ్ ఆప్షన్. 2 కూడా షేడ్ అయింది మనకి, కేవలం ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే 2 సైడ్స్ సేమ్ అయింది. కాబట్టి ఆప్షన్ 1 దట్ ఈస్ ఏ. ఏ అనేది మనకి ఎందులో ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది, రైట్. దిస్ ఈజ్ యువర్ పేపర్ నెంబర్ 9 explanation, రైట్. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ మీట్ విత్ TSL PRB mock test 10. All the best. Thank you very much.